యోగం ఇంత చేస్తే భగవంతుని దర్శించుకోవటానికి, అంటే ఆయన్ని ప్రాప్తి చేసుకుంటానికి, ఆయన వాడిగా మనం తయారవటానికి మనకు అడ్డు వచ్చేటటువంటి విషయాలు ఏంటి? ఏ విషయంలో మానవుడు మాధవుడుగా ఎదగలేకపోవటానికి అడ్డుపడేటటువంటి విషయాలు ఏంటి? మనకి అడ్డుపడేటటువంటి చాలా చిన్నగానే ఉంటుంది, కానీ ఆ అడ్డుపడిన దాని తాలూగా ఆగిపోయిన మ్యాటర్ మాత్రం బోర్డు అంత వెనకాల స్టోరేజ్ ఎక్కువైపోయింది. ఒక చిన్న డ్రైనేజ్ గొట్టం ఉదాహరణ తీసుకుంటే ఇంతే కొబ్బరి పీస్ ఏదో అడ్డుపడుతుంది, కానీ ఆగిపోయిన దాన్ని మాత్రం దుర్గంధం విపరీతంగా వెదజల్లుతాం. మనం ఒక చిన్న పుల్ల తీసుకుని ఎదరి నుంచి పొడవటమో లేదా దాని నుంచి లాగేయటమో చేస్తే మొత్తం వాషౌట్ అయ్యింది. అంటే సమస్య చిన్నదే, కానీ ఐడెంటిఫై చేయడం గొప్ప. పెద్ద ఫ్యాక్టరీ ఉన్నట్టుండి ఆగిపోయింది. ఎంతమంది వచ్చి చూసినా దానికి ఎవరు కూడా అరే అన్నీ బాగున్నాయి, కరెంటు బాగుంది, బెడ్ బాగుంది, గ్రీజ్ బాగుంది, వీల్స్ బాగున్నాయి, అది ఇది అని అన్నారే. కానీ ఆ వచ్చిన ఇంజనీరు జస్ట్ ఒక చిన్న రించ్ 25 రించ్తో ఒక నట్టు టైట్ చేసాడు, అంటే గ్యాస్ లీక్ అవుతుంది అనమాట, ఇట్లా టైట్ చేశాడు, అంతే ఇంజిన్ మొత్తం తిరిగి. అంటే మన సమస్యని ఐడెంటిఫై చేయడమే గొప్ప. అందుకని డాక్టర్స్లో ఎండి గొప్పోడు. ఎండి అంటే డయాగ్నోస్ చేస్తాడు, ఇది ఫలానా రోగం అని. రోగ నిర్ధారణ అయిపోయిన తర్వాత ప్రపంచంలో దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఉంది, దానికి సంబంధించిన ప్రక్రియ ఉంది. నిర్ధారణే గొప్ప. ఇప్పుడు మనకు కూడా మన కన్ఫ్యూజన్ ఏంటంటే బాడీలో వచ్చినటువంటి రుగ్మతకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరికి అన్నిటికీ కలిపి ఒకటే డాక్టర్ ఉండేవాడు. ఆయన చెయ్యో కాలో మొత్తానికి ఎక్కడో చోట పట్టుకుని మొత్తానికి మీ జబ్బని తేల్చేవాడు. ఇప్పుడు అట్టాగా దేనికి దానికి విభాగాలుగా అయిపోయింది. అంటే మన సమస్యను గుర్తించడమనే. అట్లాగే మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, దేవుడి స్వచ్ఛత గురించి కానీ, దేవుడి పరిశుద్ధత గురించి కానీ, ఆ పరమాత్మ యొక్క పరిశుద్ధత గురించి కానీ మనమే దానికేమో శల్య పరీక్షలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అది నిర్ధారణ అనేటువంటి టెస్టెడ్. కానీ మనం నిర్ధారించుకోవాలి ఏంటి మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేటటువంటి విషయానికి వస్తే, ఇక్కడ స్వామి అంటున్నాడు, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్యైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. దేహ ఇంద్రియాది సంఘాతమునకు ప్రభువు జీవుడు శరీరమును విడుచునప్పుడును, నూతన శరీరమును పొందినప్పుడును, పుష్పాది స్థానం నుండి గాలి వాసనలను గ్రహించిపోవు చందమున పంచేంద్రియములు మనస్సు అను 6 గ్రహించి వెడుచున్నాడు. అది పోయేవాడు ఊరికే పోతున్నాడా? పోయేవాడు ఊరికే పోతే ఏం వాడవాలి? ఖాళీ చేతులతో పోతే పర్లా, మనం సంపాదించినవి ఇవన్నీ ఏం పట్టుకుపోడు, కానీ మన ఆలోచనలు పట్టుకుపోతున్నాడు. మన ఆలోచనలు దానిలో చాలా భయంకరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అసూయ ద్వేషపూరితమైనటువంటి రకరకాలైనటువంటి గుణాలన్నీ, రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచన పట్టుకుపోతున్నాడు జీవుడు. ఎందుకట? మళ్ళీ నెక్స్ట్ జన్మలోకి ప్రవేశపెట్టడానికి. చూసారా? ఎందుకంట ప్రవేశపెట్టడానికి? మరి నిన్ను అనుభవింపు చేయాలిగా. మంచి వచ్చాడో నువ్వు ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా చేసుకున్నటువంటివి నీ స్టోరేజ్ అయి ఉన్నాయి కదా, వాటన్నింటినీ మళ్ళీ అనుభవింపు చేయడానికి మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఈ జీవుడు దాంతో పాటు మన మనస్సులో ఆలోచించినటువంటి ఆలోచనలు పట్టుకుపోతున్నాడంట. సరే, కాళ్ళు చేతులు కూర్చుని ఎవరికి అన్యాయం చేయకుండా కూర్చుంటాం, అది వేరే విషయం. ఎవరిని కొట్టడం తిట్టడం బాగానే ఉంది. నోరు కంట్రోల్లో పెట్టుకుంటాం, చేతులు కంట్రోల్ పెట్టుకుంటాం. కానీ మనసు ఎక్కడ కంట్రోల్ పెట్టుకున్నాం? మనసులో ఎంతమందిని ఎన్ని రకాలుగా తిట్టుకుంటున్నాం? లేదా చిన్న విషయాన్ని అక్క చెల్లెళ్ళకి చెప్పుకుంటేనే వీళ్ళు లేనిపోయింది, వీళ్ళు పోస్టర్ వేస్తారు, వీళ్ళకి చెప్పకూడదు అనే పరిస్థితి దిగజారిపోయినటువంటి సమాజంలో ఎన్ని ఆలోచనలు చేస్తున్నాం? ఇందులో సక్రమం ఉంటుంది, అక్రమం ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచన కూడా పట్టుకుపోతున్నాడు దేవుడు. అది విషయం ఇక్కడ.
అంటే ఎప్పుడుదప్పుడే ఎక్కడిదక్కడే వదిలేయడం బెటరు. చూసారా, దేన్ని మనసుకు మాత్రం ఎక్కించుకోకూడదు. ఎక్కించుకోవలసినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి స్వామికి సంబంధించిన పరమార్థానికి సంబంధించినవి ఎక్కించుకోవడం బెటర్. కానీ ఈ లోకానికి సంబంధించినవి అప్పుడప్పుడే అక్కడికక్కడే దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకుని వండి వార్చి మళ్ళీ దానికి ఏదో కలరద్ది మళ్ళీ ఏదో రివెంజ్ తీర్చుకుందాం అనేటటువంటి పరిస్థితి వద్దు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబోతున్నాడు. దేహ ఇంద్రియాది సంఘాతమునకు ప్రభువు జీవుడు శరీరమును విడిచినప్పుడు, నూతన శరీరము పొందినప్పుడు ఈ పుష్పాది స్థానం నుండి గాలి వాసనలు కనుక గ్రహించి ఎలా తీసుకుంది. ఇప్పుడు పుష్పం పూస్తుందండి. పుష్పం యొక్క మకరంలో మనకు ఎలా తెలుస్తుంది, మన దాకా ఎలా వస్తుంది? గాలి ద్వారా వస్తుంది. ఆ గాలి దాని మీద నుంచి ప్రసరించేసి మన ముక్కుకు తాగుతుంది కాబట్టి మనకు ఆ గంధం, ఆ సువాసన మనకు తెలుస్తుంది. అట్లాగే మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ జీవుడు ఎత్తుకుపోతున్నాడు మళ్ళీ పోయేటప్పుడు. మనస్సు పుష్పం వంటిది అనుకుందాం. మంచి విషయాలు ఎదజలుతుంది, చెడ్డ విషయాలు ఎదజలుతుంది. వీటన్నిటిని మూటగట్టుకుని ఎత్తుకుపోతున్నాడు జీవుడు పోయినాక. ఇక్కడ మనం తస్మాత్ జాగ్రత్త ఉండాలి. అందుకనే చిత్తశుద్ధి అవసరము అంటారు. ఎందుకు? మనసును శుద్ధి చేసేసుకోవాలి, ఎప్పుడప్పుడు వాషౌట్ చేసుకోవాలి. దానికే సెల్ఫ్ ఆడిట్ అనేటటువంటి సత్యసాయిబాబా వారు చెప్తుంటారు. ప్రతిరోజు సెల్ఫ్ ఆడిట్. రాత్రి 10, 8, 9 పడుకోబోయే ముందు ఏదైనా పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను ఏమైనా దోషాలు చేశానా, చేసి ఒప్పుకోవడం వల్ల ఏం జరిగింది? అతని ముందు ఒప్పుకోలేకపోవచ్చు. ఇగో అడ్డం వచ్చింది, అతని ముందు ఒప్పుకోలేకపోవచ్చు. కానీ మానసికంగా ఒప్పుకున్నాం. మానసికంగా నా తప్పును నేను ఒప్పుకున్నాను అని అంటే మళ్ళీ ఆ తప్పును చేయడానికి, రిపీట్ చేయడానికి మళ్ళీ మనసు అంగీకరించదు. రెండో రోజున మళ్ళీ అదే తప్పు నేను చేయలేను. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ పోతే అసలు రెండో దాకా ఒక నిమిషం దాటితే మళ్ళీ ఆ తప్పు చేయలేదు. అందుకు సెల్ఫ్ ఆడిట్ అనేది. ఆ రకంగా మనసుని పరిశుద్ధం చేసుకుంటూ ఉంటే మనసు క్లీన్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. అట్లాగా జీవుడు ఈ శరీరమును వీడినప్పుడు, నూతన శరీరం గ్రహించినప్పుడు అని వాక్యం ద్వారా జీవుడు శరీరం కాదనియు, శరీరం కంటే అన్యుడనియు, వస్త్రం వలె శరీరం ధరించుననియు త్యజించుననియు స్పష్టమవుతుంది. కాబట్టి దేహాభిమానమును త్యజించవలెను. తాను ఆత్మ అనేటటువంటి భావాన్ని మనం గట్టిగా మన మనసులో రోజు అనుకుంటాం. నేను అంటే ఫలానా అని రకరకాలైనటువంటి పేర్లు, ఊర్లు, గోత్రాలు, తల్లిదండ్రులు, వెనకాల తాతలు ఈ వంశం అంతా చెప్పుకుంటూ వస్తాం. ఇవన్నీ శారీరక సంబంధమైనటువంటి విషయాలు. ఏదో పూజాది కార్యక్రమం అడిగినప్పుడే తప్ప నేను అంటే ఆత్మ అనేటటువంటి భావన ఎక్కువగా గ్రహించమని చెప్తున్నాడు. ఈ శరీరము వీడినప్పుడు, కొత్త శరీరము గ్రహించినప్పుడు కానీ జీవుడు తనతో ఏ వస్తువులు తీసుకెళ్తాడట? మన ట్రంక్ పెట్టిలో పెట్టి జాగ్రత్తగా బట్టలు, బంగారం, అన్నీ దస్తావేజులు, గోల్డ్ అండ్ బిస్కెట్లు ఇట్లాంటివన్నీ జాగ్రత్త చేసుకుని తోట నుంచి తోట పోయేటప్పుడు ట్రంక్ పెట్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకెళ్తానే. అట్లాగే ఈ శరీరం వీడి జీవుడు కనుక పోయేటప్పుడు ఏం పట్టుకెళ్తాడట? మనస్సుని. మనస్సు అంటే ది బండిల్ ఆఫ్ థాట్స్, ఆలోచనల యొక్క సమూహమే మనస్సు. మనసు సపరేట్గా ఏం లేదు. మనస్సు అనేదాన్ని సపరేట్ ఆర్గాన్ ఏం లేదు. కాబట్టి ఆలోచనల యొక్క సమూహాన్ని. కాబట్టి ఎందుకు చెత్త ఆలోచనలన్నీ మనం దీనిలో పెట్టుకుని లేనిపోయింది. లగేజ్ ఎక్కువైపోవట్లా. యుఎస్, యూకే పోవాలంటే 50 కేజీలు 60 కేజీలు స్థాయిలో పడింది. 50 కేజీలు 60 కేజీలు అలా ఇస్తాడు. అంతకంటే ఎక్కువ ప్లేన్లో తీసుకెళ్ళడానికి వీళ్ళు. చెత్త ఎక్కువ పెట్టుకుంటే అసలైన పడికి వెళ్ళేటప్పటికి అవసరమైనటువంటి కారపండ్లు, ఏదో చింతపండ్లు, ఏదో రకరకాలు అక్కడ దొరకనే ఉంటే అక్కడ పట్టుకెళ్ళాలి. అట్లాగే మన మనసులో కూడా మొత్తం వాషౌట్ చేయలేము. మంచి ఉంచుకుని కొంచెం చెడునన్నా వాషౌట్ చేద్దాం. చెడును వాషౌట్ చేయడానికి మార్గం ఏంటంటే పశ్చాత్తాపానికి మించినటువంటి సబ్బు కానీ, సబ్బు నీళ్లు కానీ, సర్ఫ్ కానీ మరొకటి లేదు. పశ్చాత్తాపడటమే. అరే పొరపాటు చేశాను, అరే పొరపాటు అన్నాను, సరే మళ్ళీ చేయకూడదు. సరే అది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అనుకున్నాక ఇక మనం చేయలేము ఆ పని. ఏ పని కూడా చెడ్డ పని చేయడానికి ఆస్కారం. కాబట్టి మనస్సుని, ఇంద్రియముల్ని
వాని యందు సంస్కారము గైకొని పోను, ఇతరముకు ఏ వస్తువును తీసుకెళ్ళలేదు. ఇంద్రియముల ద్వారా గ్రహించినటువంటి, అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుగు ద్వారా చూసినటువంటివి, విన్నటువంటివి, చూసారా, పలికినటువంటివి, అనుభవించినటువంటి అనుభవాలన్నీ కూడా మనసులో ఆలోచన రూపంలో నిక్షిప్తమైంది. చూసారా, ఆ ఒక్క బ్లాక్ బాక్స్ని ఎత్తుకుపోతాయి. బ్లాక్ బాక్స్ అంటే మీకు గతంలో కూడా చెప్పాను, ఏరోప్లేన్ కనుక యాక్సిడెంట్ అయితే బ్లాక్ బాక్స్ దొరికితే చాలు, మొత్తం ఏరోప్లేన్లో ఏం జరిగింది, బయలుదేరిన దగ్గర నుంచి అది కూలిపోయేంతవరకు ఏం జరిగిందని దానిలో రికార్డ్ అవుతుంది. చూసారా, అందుకని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇమ్మీడియట్గా ఏం చేస్తుందంటే దాన్ని పట్టుకుంటానికి చూస్తుంది. ప్రయాణికులు కాపాడేవాళ్ళు వాళ్ళు కాపాడుకుంటారు, ఆర్పేవాళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఆర్పేవాళ్ళు ఆర్పుతూ ఉంటారు. కానీ ఈ బ్లాక్ బాక్స్ ఎక్కడ పోయిందా అని చెప్పి ఎతికేవాళ్ళు ఉంటారు. దానిలోనే మొత్తం సమాచారం అంతా నిబిడీకృతమైన. అలాగే ఈ మనసులో మనం చేసినటువంటి ప్రతి ఆలోచన, కర్మ తాలూకా ఆలోచన, కర్మ చేయకముందు ఆలోచన, కర్మ చేసిన తర్వాత ఆలోచన, అన్ని రకాల ఆలోచనలు కూడా ఈ మనసులో నిక్షిప్తమైంది. ఈ మనసులో ఎత్తుకుపోతాయి. అందుకని మనసొక చోట మనిషొక చోట ఉన్న మానవుని జన్మమే వృధరా, మనసార హరి భజన చేయరా, నూరార నారాయణాయనరా. అందుకని ఈ మనసు ఏదో ఆళ్ళకి వీళ్ళకి లేనిపోయి అశాశ్వతమైనటువంటి వాళ్ళందరికీ అర్పించడం ఎందుకు, అర్పించేదేదో ఆయనకి అర్పించేసాం అనుకోండి, గొడవ. కాబట్టి ఈ మనసు అనేటటువంటిది ఆయన వైపే దిక్కుంచాలి. చూసారా, ఆ రకంగా ఏ ప్రకారంగా అంట, సుగంధ వస్తువు నుండి కానీ దుర్గంధ వస్తువు నుండి కానీ వాయువు ఆయా సుగంధ దుర్గుణ ఆదులను తీసుకొని పోగినట్టు. ఎట్లా తీసుకెళ్ళిపోతాడు? చాలా సింపుల్. మంచి వాసన మీద నుంచి ఆ వాయువు అలా వీసిందంటే చాలు మనం ముట్టుకుంటాడు. అలాగే మనలో ఉన్నటువంటి ఈ చెడైనా మంచి అయినా సరే వాయువు ఏ రకంగా తీసుకెళ్ళిపోతుందో అలాగే జీవుడు కూడా సింపుల్గా పట్టుకెళ్ళిపోతాడు. పెద్ద పెద్ద సూట్ కేసుకుంటూ సర్దుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం పోయేటప్పటికన్నా లైట్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత భారీగా ఉన్నా, భారీగా అంటే ఇట్ మీన్స్ శరీరం కాదు, మనసు ఎంతో బరువుగా ఉండి దుఃఖాలతోనూ, ఈర్ష్య, అసూయ, ద్వేష, కుల, మత, రాజకీయ విభేదాలతోనూ, ప్రాంతీయ విభేదాలతోనూ రకరకాలైనటువంటి మందమైపోయి ఎంతో బరువు అయిపోయి ఒకరినొకరిని మనసారా చూసుకోలేకుండా, కలుసుకోలేకుండా, మాట్లాడుకోలేకుండా, చూసారా ఎంత ఇగోయితపూర్వకంగా ఉంటున్నాము. అవన్నీ క్రమక్రమేణా వచ్చి పోయేనాటికన్నా లైట్ అయిపోతే లగేజ్ దొరుకుతుంది. సింపుల్. లగేజ్ తగ్గిందంటే మనకి హ్యాపీ. కాబట్టి అసలు మంచి చెడు లేని 2 లగేజీలు కనుక అసలు తీసుకెళ్ళకోకుండా పూర్తి స్థాయిలో పరిశుద్ధం చేసుకున్నామంటే ఇంక అది కైవల్యమే, మోక్షమే. పోనీ అంత కాకపోయినా పోనీ చెడు లగేజ్ అన్న వదిలేసుకుని మంచి లగేజ్ అన్న పట్టుకుంటే దాని ప్రకారమైన ఏదైనా ఉత్తమ జన్మ, ఏదైనా మంచి జన్మలు లభిస్తాయి అనేటటువంటి ఆశ. అట్లాగా జీవుడు ఏ ఇంద్రియములను ఆశ్రయించి విషయములను అనుభవించునో ఇప్పుడు తెలియజేస్తున్నాడు. ఇంద్రియములు అంటే మనకు అర్థమైపోయింది, అన్ని ముఖంలోనే ఉన్నాయి. ముక్కు, చెవి, నాలుక, చెవులు, అలాగే చర్మం. ఈ 5 ఇంద్రియాలు, ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి సపరేట్. మొత్తం ఈ 10 ఇంద్రియాల ద్వారానే మనకు పనులన్నీ జరుగుతాయి. కాబట్టి ఏ ఇంద్రియములను ఆశ్రయించి విషయములను అనుభవిస్తున్నాడు అని అంటే శ్రోత్రం, చక్షుస్పర్శనం, చరసనం, ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ జీవుడు చెవిని, కంటిని, చర్మమును, నాలుగును, ముక్కును, మనస్సును ఆశ్రయించి విషయాలను అనుభవిస్తున్నాడు. తెల్లారు లేస్తే పేపర్ చూస్తే ఉండలేము, పేపర్ చూడాల్సిందే, టీవీలో వార్తలు చదవాల్సిందే. అవునా? వీడు వాడిని తిట్టాడు, వాడు వీడేం తిట్టాడు, మనకు కూడా అవసరమే. ఏం జరుగుతుందని సమాజంలో తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం ఉంటుంది, ఉండాల్సిందే. లేకపోతే మనం ఏమన్నా మనుషులం కదా, తెలుసుకోవాల్సిందే. ఇందులో నిజమేదో అబద్ధమేదో తెలుసుకుంటూ ఉండాలి. మనకెందుకులే అంటాం కాదు. ఈ రాజ్యాన్ని నడిపించేటటువంటి ప్రజాస్వామ్యంలో మనమే, అంటే మన ఓటు ద్వారానే. కాబట్టి వింటాం, కానీ మంచినేదో కాస్త ఎక్కువగా రిసీవ్ చేసుకుని గ్రేడింగ్ చేసేటటువంటి, విచక్షణ చేసేటటువంటి ఉద్దేశంతో చూడాలి. చూసారా? అయితే ఇప్పుడు ఉన్నటువంటి గోబెల్స్ ప్రచారంలో ఏది మంచి ఏది చెడు అనేది మనం ఏమాత్రం జడ్జి చేయలేదు. ఎవరికాడికి సపరేట్ ఛానల్స్ ఉన్నాయి. ఎవరిదాడే ఊదర కొడుతున్నాడు.
ఇది చూస్తే అది నిజం అనిపిస్తుంది, ఇది చూస్తే ఇది నిజం అనిపిస్తుంది. చూసారా? ఆ రకంగా కంటి ద్వారాను చెవి ద్వారాను చాలా విషయాన్ని సేకరించి పెట్టుకుంటున్నాం మనసులో. చూసారా? ఏదో ఆ మనసులో పెట్టుకోవాల్సింది పెట్టుకున్నంత వరకు పెట్టుకుని అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు. కానీ దాన్నే వాదన చేసేటటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. రాత్రి టీవీలో వచ్చినటువంటి వార్తని చాలా జాగ్రత్తగా విని పొద్దున్నే వాకింగ్కి వచ్చి స్టేడియం దగ్గర మెట్ల మీద కూర్చొని పోట్లాడుకునే వాళ్ళు ప్రతిరోజు చూడవచ్చు. మీరు స్టేడియం వాకింగ్కి వస్తే తెలుస్తుంది. ఏమిట్రా దీనికి మూల కారణం ఏంటంటే శబ్దాది విషయాలు, దృశ్యాది విషయాలు రాత్రి టీవీలో తిలకించాడు అయ్యగారు. ఈయన తిలకించినటువంటి టీవీ ఛానల్ వాడు చెప్పిన దాని ప్రకారం ఈయన కరెక్ట్. ఆయన ఇంకో రకంగా విన్నాడు దీన్ని, ఆయన ఛానల్ వేరు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ మీటింగ్ పెడతారు. ఇది వద్దంటున్నాడు. ఇట్లాంటి ఎందుకు చెత్త? చూసారా? వాదనలకు పోవాలి అనేటటువంటి విషయాన్ని. ఇంకోటి, చెవిని, కంటిని, చర్మాన్ని, నాలుగుని, ముక్కుని, మనసుని ఆశ్రయించి ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ జీవుడు అనుభవిస్తున్నాడు. చక్కటి శ్రావ్యమైనటువంటి సంగీతం వినపడింది, జీవుడు హ్యాపీగా ఆహ్లాదకరంగా వింటున్నాడు. ఇంతకంటే గొప్ప సంగీతం ఒకటి వినపడుతుంది, పక్కింట్లో జరుగుతున్నటువంటి విషయాలు, లేదా ఎదురింట్లో జరుగుతున్నటువంటి విషయాలు, లేదా ఆడపడుచుంట్లో జరుగుతున్నటువంటి విషయాలు. ఇంకా గొప్పగా వింటాడు, అనుభవిస్తుంటాడు, చక్కగా అనుభవిస్తుంటాడు. అది మంచిగా చెడైన. చూసారా? అట్లాగే ముక్కు సంగతి తెలిసిందే కదా. పక్కింట్లో ఏదో ఉంటే మన ఇంట్లో అనుకుంటుంటే చక్కగా ముక్కు లాగేస్తూ ఉంది. ఆ రకమైనటువంటి విషయాల ద్వారా మనకి ఈ జీవుడు అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడు. ప్రతిదీ ఏ వాసన ఏంటో చెప్పగలడు, ఏ శబ్దం ఏంటో చెప్పగలడు, ఏ దృశ్యం చూడంగానే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పగలడు. ఇదంతా కూడా మనసులో నిక్షిప్తం చేసుకుంటున్నాడు. చూసారా? ఇవన్నీ లౌకికమైనటువంటి విషయాలను నిక్షిప్తం చేసుకోగలుగుతున్నాడే కానీ పారమార్థికమైనటువంటి విషయాన్ని ఎందుకు పట్టించుకుంటలేదు జీవుడా? లౌకిక విషయాన్ని పట్టించుకుంటలేదండి, మేము ఈ మధ్య టీవీలు చూడట్లేదు, మేము అది అలాగే పట్టించుకుంటలేదండి అని అంటారు. కానీ పట్టించుకునే లౌకికమైనటువంటి. ఎందుకంటే ఎంత గొప్పగా గుర్తుపెట్టుకుంటుందండి ఈ మనసు. మనం చాలాసార్లు అనుకున్నాం. 5వ తరగతిలో నా పక్కన నా బెంచ్ మేటు నా బాక్స్లో నుంచి పెన్సిల్స్లో పెన్లో ఎత్తుకుపోయేవాడు. ఆడెవడ పేరు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు 5వ తరగతి చెప్పింది, నాకు గుర్తుపెట్టుకున్నావు లేదా? చూసారా? కానీ పారమార్థికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఏ విషయం పట్ల సాపేక్ష అంటే ఏంటో తెలియదు, నిరుపేక్ష అంటే తెలుసు, నిర్గుణ స్వరూపం అంటే ఏంటో తెలియట్లేదు, సాకారం అంటే ఏంటో తెలియటం లేదు. చూసారా? మనలో ఉండి నడిపించేటటువంటిది ఏంటో లేదు. దాని గురించి ఏనాడు మనం చర్చించున్నాం. కానీ మనం బాగా గుర్తుపెట్టుకునేటువంటి విషయాలన్నీ సాంసారికమైనటువంటి, అంటే పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఈ లోకంలో జరుగుతున్నటువంటి శబ్దాలు కానీ ఈ లోకంలో జరుగుతున్నటువంటి దృశ్యాలే తప్ప పారమార్థిక జ్ఞానాన్ని ఎవరూ గుర్తుపెట్టుకోవటం లేదు. అది భగవంతుడు పాపం. ఏదో చివరిలో 60-70 సంవత్సరాలు వచ్చి చివరిలో ఆఖరిలో అన్నీ అయిపోయిన తర్వాత ఏదో 4 మాటలు విన్నాం, అవి మాత్రమే 25%. మిగతా 75% అంతా లోకంలో జరిగినటువంటి ఈ మొత్తం 100% ఎత్తుకుపోతున్నాడు రేపు పొద్దున జీవుడు మనసు రూపంలో కట్టగట్టి. అక్కడ తీసుకెళ్ళినాక అప్పుడు ఆయన చూసి 100లో ఏది లౌకికం, ఏది పారమార్థికం, దేనికి సంబంధించి ఆలోచించాడు, దేనికి సంబంధించినటువంటి భావంతో ఉన్నాడు, ఏ రకమైనటువంటి గుణంతో ప్రవర్తించాడు, ఏ రకమైనటువంటి గుణాలకు సంబంధించినటువంటి ఆలోచనలు చేశాడు అని దాన్ని బట్టి మళ్ళీ జన్మిస్తున్నాడు. సో మళ్ళీ ప్రొడక్షన్ తయారవుతున్నప్పుడు కాస్త మంచి విషయాలతో కూడినటువంటి విషయాలు కనుక అక్కడ ఉంటే దాన్ని వండుతాడు ఆయన. అంతే కదండి. ఉడిపోయినటువంటి వస్తువులు వేస్తే అది స్మెల్ బ్యాడ్గానే వస్తుంది. ఆ కర్రీ ఫ్రెష్ కూరగాయలతో వండితే అది వేరుగా ఉంటుంది. కాబట్టి మనం ఏది ఉంచుకోవాలి మనసులో, ఏది తీసేయాలి చెత్తనే అనేటటువంటి గ్రేడింగ్ చేయవలసింది మీరే మీరే మీరే. ఎవరెన్ని చెప్పినా చెయ్యం. మన మనస్సు మనకు మనం ట్రైనప్ చేసుకుంటే తప్ప. చూసారా? ఈ ఎవరన్నా చెప్తే కొంచెం ఇన్స్పైర్ అవుతాం తప్ప ఆడు చెప్తే మనం వినేది ఏంటని అంటే ఇక అది కూడా పోయింది. కాబట్టి ఇటువంటి విషయాలు, ఇటువంటి పంచేంద్రియాల వల్లనే మనస్సు అంతా కూడా బరువైపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, అధిష్టాయ మనశ్చాయం అంటే మనస్సును ఇంద్రియములను ఆశ్రయించి అవి చెప్పుట వలన జీవుడు వాస్తవంగా మనస్సు కంటేను ఇంద్రియముల కంటేను వేరుగానున్నారు
అనియు ఇంద్రియ మనములను ఉపాధి రూపములేననియు ఆ ఉపాధిని ఆశ్రయించి అతడు సుఖదుఖములను అనుభవిస్తున్నాడని స్పష్టమవుతుంది. కాబట్టి మనోవికారములు కానీ ఇంద్రియ వికారములు కానీ ఆత్మకు చెందవు. లోపలుండి మనం నడిపించే డ్రైవర్ అయినటువంటి ఆత్మకి నీ మనోబుద్ధులతో సంబంధం లేదు. ఆయన కరెంటుగానే ఉంటాడు. తెల్లగా వెలిగించుకుంటావా ట్యూబ్లైట్ పెట్టుకో, పసుపు వెలిగించుకుంటావా 60 క్యాండిల్ బల్బు పెట్టుకో, ఇంకా డాజిలింగ్గా ఉండాలా లైటింగ్ అంటే ఇంకా పెద్ద లైటింగ్లు ఉన్నాయి, అవి పెట్టుకో, అది నీ ఇష్టం. కరెంటు మాత్రం ఏకంగా ఉంటుంది అంతే. అలాగా లోపల ఉన్నటువంటి ఆత్మకు మాత్రం ఇవేవి అంటాము. చూసారా ఆ విధంగా ఉంటున్నాయా? కాబట్టి ఏ ఇంద్రియములను ఆశ్రయించి విషయములను అనుభవించుతున్నాడు అని అంటే మనకు తెలిసిపోయింది. చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు. అందుకని వీటన్నిటికీ ఒకదానికి ఒకటి సంబంధం. చెవి విన్నది ఏమని, ఆ మామిడి తోటలో మంచి మామిడికాయలు ఉన్నాయి, అక్కడ కాపలాదారుడు 12 గంటల నుంచి 1 గంట మధ్య ఉండడు, భోజనానికి పోతాడు అని. ఏది ఉంది? ఇంద్రియం చెవి విన్నది. ఓ బాగుందే, వెళ్దాం పదా అని చెప్పి మనసు కాళ్ళకి సిగ్నల్ ఇచ్చింది. కర్మేంద్రియం అనేటువంటి కాలు కదిలింది. అక్కడికి వెళ్ళాక ఉన్నాడా లేడా అని వెతుకులాట కోసం దృశ్యాన్ని ఉపయోగించాం, కన్నును ఉపయోగించాం. మొత్తానికి కనపడలా. మొత్తానికి వెళ్ళాం, అది కష్టపడి కోసుకుని కిందకి దిగేటప్పటికి ప్రత్యక్షమయ్యాడు కాపలాదారు. పగిలింది చర్మం. ఎక్కడొచ్చింది తిప్పలో? వినటం వల్ల, చూడటం వల్ల, అక్కడికి నడిచి వెళ్ళటం వల్ల, ఈ కర్మేంద్రియాలతో చేతులతో కోయటం వల్ల చివరికి వీపు విమానం మోసమోగింది ఎక్కడ? చర్మానికి. అంటే ఒక ఇంద్రియం చేసినటువంటి తప్పుకి మరొక ఇంద్రియానికి మరొక శిక్ష వేస్తానే ఉంటాం. చూసారా? అదే చాగంటి కోటేశ్వరరావు ఈ మధ్య ఒక ప్రవచనంలో చెప్తూ ఇదే ఈ పెద్ద వస్తువులు గట్టిగా ఉండేటటువంటివి కూడా చక్కగా నమిలి పెట్టి లోపల మింగటానికి అనుకూలంగా చేస్తున్నారండి మీరు. పళ్ళ వరుస 32 పళ్ళు మీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాడు, ఈ సన్మానం చేద్దాం అనుకుంటున్నామండి అని 4 అన్నాను. మరి నా సౌకర్యాన్ని నమిలి పెడుతున్నారు. 32 పళ్ళు కూడా చక్కగా నమిలి పెద్ద చెరుకు రస గడను కూడా నమిలి చక్కగా నాకు అందిస్తున్నారు. నేను చక్కగా ఆ రుచిని ఆస్వాదిస్తూ లోన పంపిస్తున్నాను కదా. మీ మీద ఎందుకు నాకు ప్రేమ కలిగింది, మీకు సన్మానం చేయాలని అనుకుంటున్నాను అని ఎవరన్నారు? 4 అందట. నీ సన్మానం తగలయా, బాగానుందయా, నువ్వు మాట్లాడే మాటకి కొడితే 32 పళ్ళు రాలిపోతున్నాయి, మమ్మల్ని తిడుతున్నారు. నువ్వు అనకూడని మాట అనటం వల్ల లాగి దవడప్పుడు పీగుతున్నారు, మా పళ్ళు వరుస కలిగిపోతాయి. నీ సన్మానం కంటే ముందు నీ నాలుగుని కాస్త సంభాళించుకోమని పళ్ళు చెప్పి. అట్లాగే ఒక ఇంద్రియానికి ఆ కోడ్ రిలేషన్ ఉంది కదా. కాబట్టి ఏదో చేయలేదు, మేమేం కాలుతో చేయలేదండి, చేతితో చేయలేదండి అని అంటే కాదు, మనసుతో చేసావా లేదా? మనసు కూడా ఒక ఇంద్రియమే. మనసు ఏం సపరేట్ ఏం కాదు, అది ఒక సపరేట్ ఇంద్రియం. ఈ 10 జాబితాలో రాకపోవచ్చు కానీ అది సపరేట్. అది మరీ కింగు, అది చేసేవి మామూలు అయ్యేటువంటి విషయాలు కాదు. చూసారా, అసలు డిజైన్ చేసేదే అది. కాబట్టి ఈ ఇంద్రియాల వలనే మనిషి తప్పు చేసినా ఒప్పు చేసినా అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలయా. ఈ ఆత్మను ఎవరు తెలుసుకోగలరో ఎవరు తెలుసుకోలేరో స్వామి చెప్తున్నాడు. అందరి వల్ల అవుతుందా? అందరికీ ఆత్మ జ్ఞానం కావాలనేటటువంటి అసలు ఆ కోరిక కలుగుతుందా? ఎవరెవరికి కలుగుతుంది, ఎవరెవరు కలగట్లేదు, ఎవరు తెలుసుకోగలుగుతున్నారు? కుత్రామంతం స్థితం వాపి పుణ్యానం వాగుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బయలుదేరుతున్నవాడు అంటే ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి పోయేటటువంటి ఈ జీవుడి సంగతి చెప్తూ, బయలుదేరుతున్నవాడును లేక శరీరం నందున్నవాడును లేక విషయములను అనుభవించుతున్నవాడును గుణములతో కూడినవాడునకు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడదాలరు. సరే, ఇది ఆత్మ, నన్ను నడిపించేటటువంటిది ఆత్మ, ఐఎమ్ ఆత్మ అనేటటువంటి పరిస్థితిలోకి
మనకి అంత తేలిగ్గా అవగతం అవ్వదు. ఇక్కడ అజ్ఞానం అంటే అదే తిట్టు కాదు, మూర్ఖ పదం కాదు, తెలియలేదు అంతే. తెలిసిన దాన్ని జ్ఞానం అన్నాం, తెలియని దాన్ని అజ్ఞానం అన్నాం అంతే. కానీ నువ్వు ఎవరివయ్యా అంటే నేను ఆత్మ అని చెప్పి అంత స్థితి దాకా మనం రాలేదు కదా. ఏమన్నా రమణ భగవానువా లేకపోతే రామకృష్ణ పరమహంసలమా? మీరెవరు అంటే నేను ఆత్మ అని చెప్పడానికి. ఇంకా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నటువంటి సిపాయిని అడిగితే ఎట్లా ఎస్ఎల్ఆర్ ఎలా కాలుస్తామని. కాబట్టి మనం ఇటువంటి అజ్ఞానకరమైనటువంటి విషయంలో ఉన్నాము అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని జ్ఞాన దృష్టి గలవారు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతున్నారు. లోపల నుండి నడిపించేటటువంటి ఆత్మని అనగా ఆయా క్రియలు జరుగుతున్న వాడు అతన్ని అజ్ఞానులు ఎరుగుదాలని, జ్ఞానులు మాత్రమే ఎరుగురు అని. అట్లాగే భగవంతుడు మాకెందుకని కనిపించడం లేదు? చాలామంది ప్రశ్నించుకుంటాం. భగవంతుడిని మనం ఎందుకు సాక్షాత్కరించుకోలేకపోతున్నాం? ఏదో దర్శనం అంటే ఏదో విగ్రహాన్ని దర్శిస్తున్నాం, బాగానుంది. లేదా కళ్ళలో దర్శిస్తున్నాం, బాగానుంది. మరి ఆయన నడిచే దేవుడు అనేటటువంటి ఆయనకి ఎందుకు కనపడుతున్నారు? ఆయన పొద్దున్నే లేస్తే అమ్మవారితో మాట్లాడుతున్నాడు ఏంటి? రామకృష్ణ పరమహంస మనం మాట్లాడలేకపోతున్నాం ఏంటి? ఒకరోజు అమ్మగారు మాట్లాడకపోతే ఆయన విరవిల్లాడిపోతున్నాడు. ఏంట్రా ఏడుస్తున్నాడు అంటే అమ్మ ఇంకా మాట్లాడలేదంట అనేవాళ్ళు వేరు రాసినాడు. అంత అనుభవం ఆయనలో ఎలా వస్తుంది అంటే సాధన. మనం అంత ఇదిగా ఏడ్చామా? ఏడవలేదుగా. ఎవడు ఏడిస్తాడు దగ్గరికి వస్తానండి. అదేగా 7 చేపల కథలో అమ్మ నువ్వు ఎందుకు రావట్లేదు, ఎందుకు అన్నం పెట్టలేదు అని అంటే ఇప్పుడు నా పిల్లవాడు ఏడుస్తున్నాడా, నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ పిల్లవాడికి ఏడవ అంటే ఆర్తి ఎవరి దగ్గర ఉందో వారికి సాక్షాత్కారం కలుగుతుంది. ఏదైనా అంతే కదా. ఆ జిజ్ఞాస ఆర్తి అనేటటువంటి ఉన్నవాడికే ఆ జ్ఞాన దృష్టి కలుగుతుంది. అంటే జ్ఞాన దృష్టి కలగాలి అని అంటే ముందు అసలు వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవాలి కదా. ప్రశ్న పడాలి కదా. ఆ ప్రశ్న పడితే ఏమిటి, ఎవరు దీని గురించి చెప్పేది ఎవరు తెలుస్తుంది. లేదా ఏ శాస్త్రంలో మనం ఎతకాలి, ఏ పుస్తకం చదవాలి, ఏ గురువుని ఆశ్రయించాలి, ఏ మంచి ఆడియోని వినాలి. చూసారా, నిన్న అద్భుతమైనటువంటి వీడియో ఒకటి సామవేదం షణ్ముఖ శర్మ గారు, అట్లాగే చాగంటి కోటేశ్వరరావు గారు, ఇంకా మహానుభావులు చాలామంది ప్రముఖులు వేదాంగాలను చదివినటువంటి మహానుభావులు కాశీలో ఒక మీటింగ్ పెట్టారు. దానిలో సామవేదం షణ్ముఖ శర్మ గారు మాట్లాడుతూ నమ్మకం చమకం గురించి, ఈశ్వర తత్వాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. సామవేదం షణ్ముఖ శాస్త్రి అనేటువంటి ఆయన మహానుభావుడు, చాలా ఉపాసకుడు, గొప్ప ఉపాసకుడు. చూసారా, ఒక విషయాన్ని అనేక రకాలైన గ్రంథాల్లోంచి ఉటంకిస్తాడు. చూసారా, అటువంటి వీడియోస్, అద్భుతమైనటువంటి వీడియోస్ ఉన్నాయి. ఇవాళ మన అదృష్టం కొద్దీ ఏంటంటే సోషల్ మీడియాలో మన యూట్యూబ్లో ఉపయోగించుకోవాలి. కానీ అంతుపట్టనటువంటి జ్ఞానం మహానుభావులు మన మధ్య తిరిగేవాడు బోల్డని విషయాలు చెప్తా ఉన్నారు. దానికంటే ఎక్కువ రీల్స్ తిరగేస్తున్నాం అనుకోండి, అది వేరే విషయం. రీల్స్ తిరగేస్తున్నాం, లేదా వంట ఎన్నిసార్లు చూస్తాం ఆ వంట. అదేమిటో కానీ చూసి కొద్దీ చూడకూడదు. ఏ కూర ఎట్టా వండాలి, ఆ అమ్మ ఎట్టా వండింది, ఈ అమ్మ ఎట్టా వండింది, ఏది ముందేసిందో ఏది వెనకేసింది, ఇదే చూస్తాం. కానీ వాస్తవానికి ఇవాళ జ్ఞానం చాలా అందుబాటులోకి వచ్చేసింది. నిజం చెప్పాలంటే పూర్వకాలం, గడిచిపోయిన కాలం చాలా బాగుందండి, చాలా బాగుందని అంటున్నారు. కానీ అవన్నీ చీకటి రోజులండి. కొంతమంది దగ్గర జ్ఞానం ఉండేది సార్. వాడు ఏదైనా చెబితే ఏదైనా మొక్కుబడిగా 4 మాటలు అవి తలకెక్కించుకుని అమ్మయ్య అనుకునేవాడు. ఇవాళ విస్తారమైనటువంటి జ్ఞానం సోషల్ మీడియా పుణ్యం అంటూ ఆన్లైన్లో ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం ఆన్లైన్ పుణ్యం. దాన్ని మనం ఉపయోగించుకునే తీర్పు బట్టి. అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడంటే భగవంతుడు మాకేలా ఎందుకని కనిపించడం లేదు అని ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి సమాధానం శ్రీ కృష్ణమూర్తి గారు ఈ శ్లోకంలో అంటారు, నీవు జ్ఞాననేత్రము అంటే ఆత్మానాత్మ వివేకమును సంపాదించు ఇచ్చటనే ఈ శరీరం నందే పరమాత్మను దర్శింపగలవు. ఆ విచారణ అనేటటువంటి, ఎంక్వైరీ అనేటటువంటి మనలో పొరవడి. ఏదైనా ఒక మాన్యుమెంట్, ఏదో ఒక ఐడియల్, ఏదో ఒక రూపాన్ని, ఏదో ఒక పటాన్ని, ఏదో ఒకటి పట్టుకుని దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదో వాళ్ళు ఏదో పూర్వకాలంలో రచించినటువంటి వాళ్ళ సౌలభ్యం కోసం, అందరి సౌలభ్యం కోసం రచించినటువంటి ఆ స్తోత్రాలని, ఆ పాఠాలని, అవే ఆ ప్రక్రియనే అదే తీరుగా చేస్తూ వచ్చామే తప్ప అసలు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి తత్వ విచారణలోకి వెళ్ళలేకపోతున్నాము. తత్వ విచారణ చేయలేనటువంటి మనసుకి ఆత్మను పట్టుకునేంత శక్తి ఎలా వస్తుంది?
ఒక మొనాటమీగా తయారైపోయిన పూజాది కార్యక్రమాలు ఇరుక్కుపోయినట్టు. అలా అని పూజాది కార్యక్రమాలు మానమని కాదు, అనుకున్నట్టుగా ఎంతకాలం దిద్దిన ఏబిసిడీలు దిద్దుతున్నావుగా, ఆ బాధ ఉండాలి కదా, పుస్తకం పట్టాలిగా, అంటే జ్ఞానం వైపు తొంగి చూడాలి కదా, రియాలిటీ ఉండాలి కదా, రియాలిటీ ఏంటి అనేది ఆ బర్నింగ్ రావాలి కదా. అటువంటి వాడికి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి జిజ్ఞాస పెరుగుద్ది. ఆ క్రమంలో నీకు ఆత్మ సాక్షాత్కారం దర్శించగలుగుతావు. కానీ మామూలుగా ఎట్లా కుదురుతుంది? నువ్వు రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఈ గంట పూజ చేద్దాం అనుకున్నావు, గంట చేసావు, అయిపోయింది. ఇక ఆ తర్వాత విచారం లేదు కదా. పూజాది కార్యక్రమాలు, అనుష్ఠానాలు అనేటటువంటిది ఒక క్రమశిక్షణ కోసం చక్కగా ఏర్పరచుకున్నాం, బాగానే ఉంది. అది అయిపోయిన తర్వాత నువ్వు ఖాళీగా ఉండి నువ్వు ఎప్పుడైనా విచారణ చేయగలిగావా, ధ్యానంలోకి వెళ్ళగలిగావా, ఏ చిన్న అనుభవం ఏమైనా సంపాదించగలిగావా? లేకుండా నాకు సాక్షాత్కరించట్లేదు, నాకు దేవుడు కనపడలేదు. ఇక్కడ మనం లక్ ఏంటంటే ఎవరికి కనపడలేదు. ఇప్పుడు ఆవిడికి కనపడి నాకు కనపడలేదంటే నాకు ఏడుపు వస్తుంది. అమ్మో ఆవిడికి కనపడింది, ఏ మాత్రం సాధన చేసింది, ఏ విధమైన సాధన చేసింది తెలుసుకున్నాను కనపడింది. ఇప్పుడు అందరూ ఏం చేసిన ఒకే క్లాసులో ఒకే రకమైనటువంటి మార్కులతో ఆ 35 మార్కుల లాగానే ఉన్నాం తప్ప వేరియేషన్ ఏం కనపడలేదు. 95 మార్కులు 35 మార్కులు ఉంటే ఎప్పుడన్నా 99 వచ్చిన వాడిని చూసి ఈ 35 వాడికి ఏమన్నా కాస్త సెగ బయలుదేరుతా అనుకుంటే అందరూ 35 గలగా హ్యాపీ. ఎప్పుడు ఇంటర్వెల్కి ఎప్పుడు బెల్లు కొడతారు అప్పుడు బయటికి వెళ్ళిపోదామని ఇవ్వడంగా అట్లా తయారైతే నీకు ఆత్మసాక్షాత్కారం ఎలా లభిస్తుంది అని కృష్ణమూర్తి ప్రశ్న వేస్తున్నాడు. కాబట్టి నాకు దేవుడు కనపట్టలేదు అనడానికి మనకి ఏమైనా అర్హత ఉందా అంటే అర్హత సాధించటం అనేటటువంటి విషయం గురించి ఆయన బాధపడుతూ చెప్తున్నాడు. అట్లా కనుక మనం ఆ తత్వ విచారంలోకి వెళ్తే ఈ శరీరం నుండే పరమాత్మను దర్శింపగలరు. అట్లా చేసినటువంటి వాడు మహానుభావులు బోళ్ళ మంది మనకి లైవ్లో కనపడతా ఉన్నారు. వివేకానందుడి దగ్గర నుంచి అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది చూసారా ఆ రకమైనటువంటి శిక్షణలో ఉన్నారు. జీవుని యొక్క స్వశరీరమునే అతనికి అనుభవించును, తినుచును, తాగుచును, అనుభవించును. ఆ వ్యక్తిని వివేచనతో, సూక్ష్మ దృష్టితో, జ్ఞాననేత్రంతో మనుజుడు కనుగొనగలడు. ప్రాపంచిక దృశ్య వాసన ప్రాబల్యం వలన అజ్ఞానులు అతను తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు అని అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలే ఎక్కువగా మనం ఆలోచిస్తాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వ్యాపారం, వృత్తులు, పిల్లల యొక్క చదువులో, బాధ్యతలో, పెళ్ళిళ్ళలో, వీటి గురించే. ఏం చేయమంట ఇవన్నీ పక్కన పెట్టి నీకు మీద పక్కన కూర్చోమంటావా అని అంటారు ఈ ఆడవాళ్ళు. అదే ఇది ఇదే అనేది ఎట్లా ప్రూవ్ చేసాం? సత్యసాయిబాబా గారు చెప్పినట్టుగా ఆ చిన్న పిల్లవాడిని ఆ షాప్ మీద 3 నెలల పిల్లవాడిని పడుకోబెట్టి తన తల్లి ఏ పని చేసుకున్నా కూడా తన దృష్టి అంతా కూడా ఆ పిల్లవాడి మీద ఉన్నట్టుగా నువ్వు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో ఉన్నప్పటికీ నీ మనసు ఊర్ధముఖంగా నాగార్జున గారు అంటున్నాడు కదా బిగ్ బాస్లో, ఇది 2 కళ్ళు మీకు, ఒక కన్ను మా ఇంటి మీద కూడా వేయండి. బిగ్ బాస్ చూడలేదా? చూసారా? అట్లాగా ఒక కన్ను ఆయన మీద కూడా వేయట్లేదుగా మనం. అది వేయమంటున్నాడు బాబు, ఆయన అడిగి మరీ ఎంచుకుంటున్నాడు, మనం ఎంతకాలానికి వేస్తాం. కాబట్టి ఉత్క్రామంతం అని చెప్పుచే ఆత్మ జీవరూపమున ఈ శరీరం అందే తిరుగుచు, త్రాగుచు, మరి ఒక శరీరం పొందుచు ఉన్నదని తెలియచున్నది. కావున ముముక్షువులు భగవద్దర్శనకై దూరముగా పోనక్కర్లేదు, ఎక్కడికో పోనక్కర్లేదు. డైరెక్ట్గా చెప్తున్నాడు స్వామి. ముముక్షుత్వాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, మరల శరీరధారి అయ్యి భూమి మీద జన్మించకుండా ఉండాలి అంటే నువ్వు ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. సంసారంలో ఉండే ధరించవచ్చు అసలు ఆ దృష్టి ఉంటే. అందుకనే దృష్టి ఉంటే, ఆ జిజ్ఞాస ఉంటే దృష్టి కోణాన్ని మార్చుకుంటావు. సంసారాన్ని, పారమార్థికాన్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోగల శక్తి అప్పుడు వస్తుంది. అది పెంచుకోవాలి అనేటటువంటి విషయం చెప్తూ పశ్యంతి జ్ఞాన చక్షుషు అని అసందిగ్ధముగా చెప్పి వేయబడినందువల్ల జ్ఞాననేత్రమును సంపాదించుటే తరువాయి భగవద్దర్శనము జీవునకు లభించే తీరునని స్పష్టమవుతున్నది. కాబట్టి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని విచారణ ద్వారా అంటే కొంత నాలెడ్జ్ ఉండాలి, కొంత నాలెడ్జ్ విని ఉండాలి. గురుముక్త కానీ శాస్త్రరీత్యా కానీ ఏదైనా పుస్తకం కానీ ఏదైనా గ్రంథాన్ని కానీ ఆశ్రయించి 10 పేజీలు చదువుతుంటే పేజీకి 100 ప్రశ్నలు రావాలి. పేజీకి 100 ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలను సాధించడానికి గురువు కోసం ఎదుగుతాడు. నువ్వు ఎదుగుతూ ఉండగానే గురువు అలాంటి వాళ్ళకు నోటి ద్వారా అనిపిస్తూ ఉంటాడు. ఆ రకమైనటువంటి జ్ఞానం. అంటే ఇక్కడ మన ఇంట్లో రేడియో ఉంటేనే మన ఇంట్లో పాట వస్తుంది తప్ప నువ్వు
మాట క్లియర్గా వినాలంటే పక్కింట్లో పక్కింట్లో రేడియో ద్వారా నేను వినాలేనంటే నాకు సరిగ్గా కొన్ని వినపడతాయి. అందుకని ట్రాన్సిస్టర్ ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి. ట్రాన్స్మిట్ చేసేవాడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. విజయవాడ స్టేషన్ నుంచి ఎప్పుడు పాటలు నిరంతరంగా వస్తూనే ఉంటాయి. కానీ నీ ఇంట్లో ట్రాన్సిస్టర్ లేదుగా, రేడియో లేదుగా, ఎట్లా వస్తుంది? అట్లాగే నీకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలిగా. ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టేషన్కి మనం ట్యూన్ అవుతాం. అట్లాగా ఆత్మను ఎవరు చూడగలరు అంటే జ్ఞాననేత్రం గల వారే చూడరు. అది లేనివారు అనగా అజ్ఞానులు చూడలేరు. అంటే జ్ఞాననేత్రం అంటే ఆత్మ అనాత్మ, ఏది అనాత్మ ఏది ఆత్మ అనేటటువంటి వివేకము, ఆత్మ అనాత్మ వివేకము అనేటటువంటి పెద్ద గ్రంథమే ఉంది శంకరాచార్య వారు. చూసారా, 150 రూపాయలు పెట్టి ఇంత పెద్ద గ్రంథం. అది ఎవడు కొనేవాడు నాదుడు కూడా లేడు. ఎవరు కొంటారు ఆ పుస్తకాలు? ఎవరు కొంటారు? అంత దీనికి ఓపిక ఎక్కడ ఉంది? ఆత్మ ఏంటి అనాత్మ ఏంటి అనేది, దేన్ని ఆత్మ అనగలుగుతున్నాం దేన్ని అనాత్మ అనగలుగుతున్నాం అనేటటువంటి విషయం మీద పెద్ద గ్రంథాలే ఉన్నాయి. సరే, మనం లైవ్లో గురుకులాలు లేవు, లైవ్లో గురువులు లభించడం లేదనుకోండి, అటువంటి గ్రంథాన్ని స్వీకరించి రోజుకు 10 పేజీలు చదవండి, ఎంత మార్పు వస్తుందో అనేటటువంటి విషయాన్ని స్వామి చెప్తున్నాడు. అలాగా చిత్తశుద్ధి లేని వారు ప్రయత్నం సరిపినప్పటికీ ఆత్మను చూడదాలని చెప్తున్నాడు. ఇగో ఇక్కడ ఒకటి ఉంది పాయింట్. ఎన్ని కబుర్లు చెప్పినా నాలాంటి వాడు బోల్డ్ అని చెబుతాడు కబుర్లు. చక్కగా పుస్తకం దగ్గర పెట్టుకుని చక్కగా చిలక పలుకులు చెప్పినట్టు చెప్తాడు. కానీ చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేనటువంటి వాడికి ఆత్మ సాక్షాత్కారం కాదు. చూసారా, చిత్తశుద్ధి అని అంటే మనసు మనం చెప్పుకున్నట్టు విధంగా ఈర్ష్య, అసూయ, డాంబిక, అహంకారాలు జోలికి పోనటువంటి మనసు. అటువంటి మనసును మనం తయారు చేసుకోవాలి. పైగా ఈ మనసు ఇప్పుడుది కాదు, ఇప్పుడు కొంత పోయినసారి మనం వేసుకొచ్చాక సంచిలో గత జన్మది, ఇప్పుడుది, ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంది. ఒక సబ్బు చాలు దీన్ని కడగాలండి. చూసారా, ఎంత ప్రాక్టీస్ కావాలండి చిత్తశుద్ధి అంటే, చిత్త నైర్మల్యం పోగొట్టుకోవాలంటే. ఒక విషయాన్ని వినంగానే వాడిదే ఉందని చెప్పి కొట్టిపారేస్తున్నాం. ఒక విషయం ఎవరన్నా ఒకడు ఊడితేనేమో వాడిదే ఉందని చెప్పి తీసిపారేస్తున్నాం. వాడు మంచి పని చేసాడని ఎవరన్నా మనతో చెప్పారనుక అది మంచి ఏంటి అని అంటున్నాం. అంటే మనకు సంబంధించినటువంటి మన కోణంలో ఆలోచించి ఇది ఎంతసేపు మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రహరీలు చుట్టూ కట్టుకుంటూ ఉంటే ఇంకా చిత్త నైర్మల్యం ఎలా ఏర్పడుతుంది? చూసారా, చాలా సాధనం. చిత్త నైర్మల్యం లేనటువంటి వాడికి ఎంత పండితుడైనా ఆత్మ గురించి ఘోష పెట్టుకున్నటువంటి పెద్ద పెద్ద పండితులు కూడా ఆత్మసాక్షాత్కారం కలగల. చాలా సామాన్యుడికి ఆత్మసాక్షాత్కారం కలిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. చూసారా, అదేదో స్వామి చెప్పినట్టు కథ చెప్తాడు ఆయన ఏదో హరికథ జరుగుతుందంట. హరికథలో బాలకృష్ణుడి గురించి వర్ణిస్తున్నాడు ఆ పండితుడు, బ్రహ్మాండంగా వర్ణిస్తూ ఉన్నాడు. ఆ బాలకృష్ణుడి మీద ఉన్నటువంటి ఒంటి మీద నగలు, ఆ చెవులకు వేలాడేటటువంటి కుండలాలు, ఆ చేతులు ధరించినటువంటి భుజకీర్తులు, చూసారా, ఇలాంటివన్నిటినీ పెద్ద పెద్ద ఆభరణాలు, వీటి గురించి పండితుడు వర్ణిస్తూ బాలకృష్ణుడు ఆ విధంగా యశోదామాత ఒడి నుంచి దిగి ఆ వాటికలో తిరుగుతూ ఆ గోపిక స్త్రీలతో ఆడుకుంటున్నటువంటి విధానాన్ని వర్ణిస్తున్నాడు. దొంగతనం చేద్దామని గుళ్ళో దొంగతనం చేద్దామని దొంగ వచ్చాడు. ఇవన్నీ విన్నాడు. గుళ్ళో ఏముందో కిరీటం ఉండదు, లేకపోతే ఉంగరం ఉండదు, బొంగరం ఉంటుంది. ఇదేదో బాలకృష్ణుడు అంటున్నాడు, ఆయన మీద బాగా టన్ను బంగారం ఉన్నట్టు ఉంది. మొత్తాన్ని చూస్తూ ఉంటే ఆయన అడ్రస్ తెలుసుకుంటే పోలా అనుకున్నాడు ఈ దొంగ అమాయకుడు. అంటే ఆ హరికథ ఏమనుకు విన్నాడు. మరి సమాచారం ఎవరి దగ్గర సేకరించాలి? చెప్పిన హరికథ సేకరించాలిగా. ఆ హరికథ అంతా అయ్యే వరకు ఉన్నాడు. అందరూ సర్దుకుని వెళ్ళిపోయేటప్పటికి ఒక గురుగారు అంట వచ్చాడు. కొన్ని దుంపదేగా నా ఒళ్ళు జలుమంది, నువ్వేవుడు రా, ఇప్పుడు వచ్చావు, ఎవరు నువ్వు ఏంటి, ఏం కావాలంటే మీరు ఇందా చెప్పారే గోల్డెన్ బంగారు వస్తువులు వేసుకున్నటువంటి బాలకిట్టిగాడు ఆడు ఎక్కడ ఉంటాడు, ఆడ అడ్రస్ చెప్పండి. కొన్ని దుంపదేగా ఇప్పుడు ఆయన అడ్రస్ నీకు కావాలా? వీడెవడో అమాయకుల్లో ఉన్నాడు. ఉంటాడు కానీ ఆ యమునా నది తీరంలో పొద్దునపూట తెల్లవారుజామున 3:45 నుంచి 5 గంటల వరకు బ్రహ్మముహూర్తం ఎతికితే యమునా నది తీరంలో కనపడతాడు. ఆయనతో పాటు బలరాముడు అని ఇంకొకడు కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు ఒంటి నిండా చక్కటి బోళ నగలు ఉన్నాయి. వెళ్ళు అక్కడికి వెళ్ళు అని వెటకారంగా చెప్పి పంపిస్తాడు. చూసారా, వీడు దాన్ని తీవ్రమైనటువంటి శ్రమ చేస్తాడు.
3 గంటల 45 నిమిషాలప్పుడు కార్తీక మాసంలో బాగా చలిగా ఉన్నప్పుడు లెగిసి దుప్పటి పక్కన పడేసి యమునా నది తీరానికి వెళ్ళటం అంటే అంత శ్రద్ధగా వెళ్ళి చెట్టు చాటు నుంచి చూస్తూ ఉన్నాడు. ఒకరోజు చూశాడు, 3 రోజులు చూశాడు, 5 రోజులు చూశాడు. 9వ రోజున ఇద్దరు బాలురు ఆడుకుంటూ ఉన్నారు. తగద్దాయమానంగా విరిగిపోతూ ఉన్నాయి వస్తువులన్నీ కూడా. ఆహా, దొరికాడు నా స్వామిరంగా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఆ బాలకృష్ణుడిని పట్టుకుంటే ఏం కావాలి నీకు అని బాలకృష్ణుడు అడిగాడు. నాకు ఈ బంగారం కావాలంటే మూట కట్టించేసాడు. సరే, అది తీసుకొచ్చి గురుగారు మీరు చెప్పింది కరెక్ట్ అయింది, హరికథలో చెప్పారు కదా, నేను కాపలా కాసా, 1 రోజు కాదు 9 రోజులు కాపలా కాసా. 9 రోజులు 3 గంటల 45 నిమిషాలకి గట్టనేటటువంటి చల్లో వెళ్ళి తీవ్రమైనటువంటి నిరీక్షణలో చివరికి దొరికాడు అని చెప్పి మూట చూపెడితే ఆ భాగవతంలో వర్ణించినటువంటి ఆర్నమెంట్స్ అన్నీ కనపడతా ఉన్నాయి. ఆ వంకీలు, అరవంకీలు, ఈ కుండలాలు, నెమలి పిచ్చాలు, వెండివి, మొలతాళ్ళు, ఇలాంటివన్నీ. ఏంటి నిజంగానే నీకు ఎట్లా కనపడ్డాడు రా దేవుడు? ఎట్లా కనపడ్డాడు? ఎక్కడ కనపడ్డాడు? మాకు కనపట్టలేదే. నిన్ను కరుణించాడు రా దేవుడు. అంటే ఇక్కడ శాస్త్రం తెలిసినటువంటి దొంగకి శాస్త్రమేమి తెలియదు, ఆత్మ అనాత్మ అనేటువంటి వివేకం ఏమి లేదు, పూర్తి విశ్వాసం. దొరుకుతాడు, గ్యారెంటీగా దొరుకుతాడు. అక్కడ చెప్పిన దాన్ని గట్టిగా నమ్మాడు. పోనీ అటువంటి నమ్మకం ఏమైనా ఉందా మనకి అంటే అది లేదే. ఊరికే ఆయనకు ఒక అప్లికేషన్ రాసి పడేస్తాం, మన పని మందే. ఇట్లు ఆయన చెప్పాలని ఏదో చెప్తాం, ఆయన ఏదో చేస్తాడు, చేశాడని చేయకపోతే చేయలేదని. ఎందుకు చేయలేదో మనకు తెలియదు, ఎందుకు చేశాడో తెలియదు. ఎందుకు చేయలేదో కూడా కొన్ని కథల్లో మనం ప్రూవ్ చేసుకున్నాం. ఆయన ఎవరో గురువు గారు ఆ యాపిల్ పండిస్తే జారిపోలా, ఆ జారిపోయి డ్రైనేజీలో పడలా, మళ్ళీ వెంటనే అడిగితే లేదు మళ్ళీ లైన్లో రమ్మన్నారుగా, మళ్ళీ లైన్లో నుంచి ఆ 3 గంటల లైన్లో నుంచి తర్వాత జాగ్రత్తగా పట్టుకుంటే అప్పుడు ఇచ్చాడు. అప్పుడు ఇస్తే ఆ ఇచ్చేదేదో పోగొట్టుకున్న వెంటనే ఇవ్వచ్చు కదా అంటే, నాయన పోగొట్టింది కూడా నేనే. ఎందుకు అంటే అది కుళ్ళిపోయింది, గురువు గారు ఇచ్చాడు కదా అని చెప్పి కుళ్ళిపోయిన పళ్ళు తింటే లేనిపోయిన రోగాలు అవుతాయి నీకు, అందుకని పోగొట్టింది కూడా నేనే, మంచి పండు రావడానికి టైం పట్టింది అని గురువు గారు చెప్తే కానీ అర్థం. అట్లాగే భగవంతుడు కార్యాలు కూడా ఇలాగే, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకి, ఆయనకే తెలుస్తాము మనకి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, చిత్తశుద్ధి లేని వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేడు, ఊరికే చెప్పుకుంటాం తప్ప. కాబట్టి యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో వ్యక్తాత్మానో నైనం పశ్యంత్యచేతసః. కాబట్టి ఆత్మసాక్షాత్కారమునకై ప్రయత్నము చేయుచున్నటువంటి యోగులు తమ యందన్నట్టి ఈ ఆత్మను చూచుతున్నారు. చూసారా, బయట ఎక్కడో చోట్లమ్మండి, మన లోపలే మనతోనే మాట్లాడిస్తూ, మనల్ని జీవింపజేస్తూ, మనం ప్రతి పదార్థాన్ని ఆస్వాదిస్తూ, మనం తిన్నదాన్ని, తాగినదాన్ని, చూసినదాన్ని అన్నింటినీ అనుభవిస్తూ ఏమి అంటించుకోకుండా లోపల ఉన్నటువంటి ఆత్మని ఆ రకంగా సాక్షాత్కారం చేసుకోగలుగుతున్నారు. అట్లు ప్రయత్నం చేస్తున్న వారేమో చిత్తశుద్ధి లేనటువంటి అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు. కాబట్టి అనేకులు భగవత్ప్రాప్తికై యత్నిస్తున్నప్పటికీ చిత్తశుద్ధి లోపించింది. అది జబ్బు ఎక్కడ ఉందా అంటే అందరం భక్తి పరులు, ఎవరు మొక్కట్లా అందరూ మొక్కుతున్నారు, భగవంతుడు ఉన్నాడు అని అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ చిత్తశుద్ధితో ఆయన చెప్పినట్టుగా ఆచరించేవాడు ఎంతమంది ఉన్నారు చూసారా? మన ఇష్టం వచ్చినట్టుగా మొక్కుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినట్టుగా కోరికలు లిస్టు చదువుతున్నాయి తప్ప ఆయన ఇష్ట ప్రకారం మనం నడుస్తున్నామా లేదా? ఏంటి ఆయన ఇష్టం ఏంటి? ఇందులో ఆయన చాలా ఇష్టాలు చెప్పాడు. నాకు ఎలా ఉంటే భక్తుడు నచ్చుతాడు అనేటువంటి గతంలో మనం ఈ అధ్యాయం కూడా చదువుకున్నాం చూసారా? దైవీ సంపత్తి కలిగినటువంటి అటువంటి ఆశ్రితమైనటువంటి లక్షణాలన్నీ తొలగించుకుని దైవీ సంపత్తమైనటువంటి విషయాలనే ఆకలింపు చేసుకుని ఆ విధంగా ఆచరణ యోగ్యంగా నడిచేవాడంటే ఆయనకి ఇష్టం తప్ప ఊరికే భక్తుడిని అనిపించుకుంటాం కాదయా అని చెప్తూ ఇక్కడ భగవత్ప్రాప్తికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి, తప్పక సాఫల్యమనరు. అనగా పరమాత్మను తమ యందు సాక్షాత్కరించుకోగలరు. కానీ అదే ప్రయత్నము అవే ధ్యానాదులు కావించుతున్నప్పటికీ మలిన చిత్తులు సంస్కరింపబడినటువంటి మనస్సు గలవారు పరమాత్మను
సాక్షాత్కరించుకోలేదు. ఇక టైం వేస్ట్ ప్రోగ్రామ్. ఎంత గొప్పగా ధ్యాన యోగాలు చేసినా కూడా మనస్సు మారందే, మనస్సులో కల్మషాలు తొలగించుకుందే, మనసుని కడగందే, ఏది సాక్షాత్కారం కాదు. అన్నిటికీ మూలం మనసే. మంచికైనా చెడుకైనా, భగవంతుడు పొందటానికైనా నరకాన్ని పొందటానికైనా మొత్తం మనసే కారణం. మళ్ళీ జీవించేది ఏమిటిరా అని అంటే మళ్ళీ మనసే. ఇక్కడ ఆత్మకి పుట్టుగా గిట్టుట లేదు. ఇందాక పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని వాయువు ఒక చోట నుంచి ఒక చోటికి తీసుకువెళ్ళినట్టుగా, వాయువు అంటే ఆత్మ, ఈ జీవాత్మ, నీలో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి, నీలో అంటే మనస్సులో ఉన్నటువంటి మంచి చెడులు అనేటటువంటి పెట్టిని చక్కగా వాయువు కనుక ఏ రకంగా గంధాన్ని తీసుకెళ్తుందో, సువాసనైనా మంచి చెడు వాసనైనా, ఆ విధంగా ఈ జీవుడిలో ఉన్నటువంటి మంచి చెడులు అనే బాక్స్, మనసు అనే బాక్స్ పట్టుకుపోతూ ఉంది ఈ జీవుడు. కాబట్టి ఆ మనసుని లైట్ చేసుకోవాలి. సరే, ఆ మనసులో ఉన్నటువంటి పనికిరానిటువంటి వస్తువులని తీసి మంచి సువాసనతో కూడినటువంటి అత్తర్లు పెట్టాలి. సువాసనతో కూడినటువంటి పాజిటివ్ యాటిట్యూడ్, అందుకంటే ఏం లేదు. ఇంకో 2 మాటలు చెప్పడం అంటే పాజిటివ్, ఏం పర్వాలేదు, అదేం లేదు. పెద్దాన్ని ఇష్యూ చేయకోకుండా లైట్ అయిపోతుండాలి మైండ్. మనిషి లైట్ అయిపోతుంది. మనసు లైట్ అయిన కొద్దికి జబ్బులు తగ్గి, నాది నాది నాకు నాకు నాకే కావాలి అన్నప్పుడు బరువు అయిపోతుంది. లెట్ ఇట్, మనకి పెద్దగా అవసరం లేదుగా. కానీ తృప్తి పడదాం, లేకపోతే లేదు, దాంతో ఇప్పుడు అవసరం ఏముంది అని ఒక లైట్నెస్, అటు లౌకిక పరంగా అయినా సరే ఆధ్యాత్మిక పరంగా అయినా సరే. చూసారా, అట్లా ఆ రకమైనటువంటి దీంతో ఉండాలి అంటూ చెప్తూ ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడండి. అట్లా లేకుండా ఆత్మవిచారణ ధ్యానాలుచే అతి సులభంగా ఆత్మానుభూతి కాగలరు అని లేనివారు ఎంత ప్రయత్నం ఆత్మ భగవద్దర్శనకై 2 విషయాలను ప్రతి వారికి ఆత్మ అవసరమును ఈ చోట తెలపండి. అవి ఏంటంటే, మొట్టమొదట ప్రయత్నం. మన ప్రయత్నం లోపం లేకోకుండా ఆత్మానాత్మ విచారణ చేయాలి. సరే, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎవరన్నా ఇటువంటి జిజ్ఞాసులు, ఇటువంటి మహానుభావులు ద్వైతాన్ని అద్వైతాన్ని బోధించే గురువులు వచ్చిన రోజున మాత్రమే ఏదో వినటానికి వెళ్తాం. కానీ మనం ప్రయత్నపూర్వకంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? ఆ ప్రయత్నం పొరబడింది. ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు దారులు కనపడదు. అంతే కదండి, ఏదైనా అంతే. ఉదాహరణకి నేను ఎట్టి పరిస్థితుల్లో నా జీవిత వాంఛ ఏంటంటే నేను రైల్వేలో పోస్ట్ కొట్టాలి అని అనుకున్నాడు అనుకోండి, వాడు ఏ పేపర్ తిరిగేసినా ఆ రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి పడిందా లేదా అని చూస్తాడు. ఎందుకు? వాడి లక్ష్యం ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయాలని. చూసారా, అట్లాగే ఒక ఐఏఎస్ చదువుదాం అనుకునేటువంటి వాడు దానికి సంబంధించిన చూస్తాడు. ఒక వ్యాపారస్తుడు షేర్లో పెట్టుబడి పెడదాం అనుకున్నవాడు పేపర్ రాగానే షేర్ మార్కెట్కి సంబంధించి 14వ పేజీ తీస్తాడు. చూసారా, సినిమా పిచ్చోళ్ళు ఉన్నారు, వెంటనే ఆఖరి పేజీ ఉంటుందిగా సితారా అచ్చరి. అంటే ఎవడికి ఒక లక్ష్యం ఉందో ఆ లక్ష్యం జనరల్గా పరిగెత్తుంది, చెప్పేదే ఉంటుందా. అలాగే నీకు లక్ష్యం లేదు కాబట్టి నీకు దీనిలో ఆత్మ విద్యలో నువ్వు పెరగటంలా. లక్ష్యం పెట్టుకున్న వాళ్ళందరూ చాలా దూరం వెళ్ళిపోయారు. మనకు అసలు లక్ష్యమే తెలియట్లా. కానీ శాశ్వతమైనటువంటి ఇటువంటి లక్ష్యాన్ని వదిలేసి తాత్కాలికమైనటువంటి లక్ష్యాలు ఎన్నో పెట్టుకున్నాం. నాకు ఉద్యోగం కావాలనో, వ్యవహారం, పెళ్లి కావాలనో, ఇవన్నీ అందరితో పాటు అన్ని రకాలైనటువంటివి అనుభవిస్తాం. కానీ శాశ్వతమైనటువంటి విషయం పట్ల కనీసం కూడా దాన్ని ఏమంటారు, షార్ట్ గోల్ కూడా లేదు. లాంగ్ గోల్ ఎటాగూ లేదండి, షార్ట్ గోల్ కూడా లేదు. అదే సంవత్సరం అయ్యేటప్పటికి మొత్తం ఈ 14 చాప్టర్లు చదివేయాలి అని స్టూడెంట్ అనుకుంటాడు. ఓరు నాయన చదువుతామో లేదో అని చెప్పి మళ్ళీ కనీసం నెలలో 2 చాప్టర్లను చదవాలని షార్ట్ గోల్ పెట్టుకుంటాడు. అటువంటి గోల్ కూడా లేకపోతే నీకు ఆత్మసాక్షాత్కారం ఎలా జరుగుతుంది, అనుభవంలోకి ఎలా వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఆయన నిగ్గదీసి అడుగుతుంటే మన దగ్గర ఒక ప్రశ్న లేదు, సమాధానం లేదు. కాబట్టి పరమాత్మ ఎచ్చటగలడు అంటే నీ అందే ఉన్నాడు. అతన్ని ఎవరు చూడగలరు అంటే చిత్తశుద్ధి కలిగినటువంటి ధ్యానాది ప్రయత్నం ద్వారా నువ్వే చూడగలవు.
నీలో ఉన్నటువంటి వాడిని నేను చూడలేదు, నాలో ఉన్నటువంటి వాడు మీరు చూడలేదు. ఎవరిలో ఉన్నటువంటి వాడు వాడే చూసుకునేటటువంటి ప్రయత్నం ఏమీ జరగటం లేదు. అది చెయ్యండి. కాబట్టి చిత్తశుద్ధి లేక ప్రయత్నం చేయవారు ఎవరు చూడగలరు అంటే చిత్తశుద్ధి లేకుండా చిత్తశుద్ధి తెచ్చుకుని ప్రయత్నం చేస్తే కనుక. కాబట్టి భగవద్ దర్శనకు ఏవి అవసరం అంటే ఒకటి చిత్తశుద్ధి, రెండు ప్రయత్నం, అంతే. చిత్తశుద్ధి అంటే మనం అనుకున్నాం, మన మనసు లైట్ చేసుకోవాలి, ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో మంచి ఆలోచనతోనే ఉండాలి. జరిగిపోయినటువంటి దాని గురించి అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా పక్కకు తోసేయాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ పనికిరానటువంటి చెత్త అంతా తోసేయాలి. అప్పుడు మైండ్ లైట్ అయిపోతుంది, ఎంతో కొంత మన లైట్ అయిపోతుంది. సార్ మరీ చంద్రకాలంలో నీళ్ళు ఎక్కడ తాగుతామండి? బోధులో నీళ్లు కొంచెం బెటర్, ఊడుపు చేలలో నీళ్లు కొంచెం బెటర్, చూసారా. ఇక చివరికి మనం ఓవర్ హెడ్ ట్యాంక్లో ఉన్న నీళ్ళు ఇంకొంచెం బెటర్. సరే ఇంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత అది ఇంకా బెటర్. నీళ్ళే, కానీ వివిధ దశలు దాటిందా లేదా? అట్లాగే ప్రయత్నపూర్వకంగా నీ చిత్తశుద్ధిని అలా పెంచుకుంటూ ఉండాలి. ప్రతి జీవి పట్ల కరుణ, దయ, వాత్సల్యం, ప్రేమ, అనురాగము, దానగుణము, హెల్పింగ్ నేచరు, చూసారా. మాటలతో హింసించకుండా ఉండటం, అహింసాయుతంగా ఉండటం, ఇవే కదా. వీటి వలన ఆటోమేటిక్గా మైండ్ లైట్ అయిపోతుంది కదా, చూసారా. ఆ విధంగా ఉంటూ యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. సూర్యునందు ఏ తేజస్సు ప్రపంచమునంతను ప్రకాశింపజేస్తున్నదో అట్టే చంద్రుని అందును అగ్ని అందును ఏ తేజస్సు కలదో అది ఎంతయు నాదిగా ఎరుంగము. ఇంకా చంద్రుడికి సూర్యుడికి చూడంగానే, సూర్యుడి యొక్క వెలుగు చూడంగానే సూర్యుడిది వెలుగేమో అనుకుంటాను, కాదు, దానికి కూడా వెలిగించింది నేనే, పరమాత్మ చెప్తున్నాను. అవి కూడా స్వతంత్రంగా ఏమి వెలగటంలా, వాటికి కూడా వెలిగించింది నేనే. సూర్యుడికి ఇచ్చినటువంటి వెలుగు ద్వారా దాన్ని చంద్రుడు తీసుకుని చంద్రుడు రాత్రిపూట వెలుగుతున్నాడు. అసలు ఆదిలో ఈ రెండింటికి కూడా వెలిగించింది నేనే. అటువంటి ఆత్మసాక్షి, అటువంటి ఆత్మనైనటువంటి వాడిని నేను నీలోనే ఉన్నాను కదా. సూర్యాది ప్రకాశ పదార్థములను తేజస్సు తనదనియో భగవంతుడు తెలుపుతున్నాడు. ఆయా వస్తువును దర్శించినప్పుడు అవి భగవద్ విభూతులే అనే భావన కలిగి ఉండాలి. చూడంగానే అమ్మయ్య, భగవంతుడి యొక్క సృష్టిలో ఆయన ఇచ్చినటువంటి తేజస్సు వల్లనే కదా, ఆ సూర్యరశ్మి వల్లనే కదా, ఆ రశ్మి తాకే కదా కిరణజన్మ సంయోగ క్రియ జరుగుతూ ఉంది. ఒడ్లు పాలు పంచుకుంటున్నాయి అన్నా, పాలు పొట్ట ఏర్పడుతుందన్నా, ఒక పిండి పదార్థం ఏర్పడుతుందన్నా, చూసారా. ప్రతి జీవి మనుగడకి ఆ సూర్యుడే కారణం. దానికి కారణమైనటువంటి వాడు పరమాత్మ కదా అనేటటువంటి భావన నీలో ఉండాలి కదా. ప్రపంచంలో అనేక పదార్థాలు ఉన్నప్పటికీ వారి అన్నింటికీ మరి ఒక వస్తువు ప్రకాశింపజేసే సామర్థ్యం లేదు. సూర్య చంద్రాగ్నులకు మాత్రమే కలదు. అవి తాము ప్రకాశించవు, ఇతరులను కూడా ప్రకాశింపజేయచ్చు. వాని అందరి ఆ ప్రకాశ శక్తి, ఆ తేజస్సు భగవాన్ విభూతి అయి ఉన్నది ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తుంది. అంతే కదా. సూర్యుడు లేనప్పుడు మనకి ఏ వస్తువు కనపట్ల. నైట్ టైం ఇక్కడికి వచ్చి చూస్తే ఏమీ కనపడవు. ఆ సూర్యుడు వెలుగు రాగానే ఇవన్నీ కనపడతాము, చూసారా. అవన్నీ దేనికి కనపడుతున్నాయంటే సూర్యుడు యొక్క వెలుగు అని. ఆ వెలుగు ఎవరు ఇచ్చారు సూర్యుడికి అని అంటే పరమాత్మ ఇచ్చాడు అనేటటువంటి భావన నీకు ఉండాలి కదా. సూర్య చంద్రాగ్నుల యందు తేజస్సు ఎట్టిది అని అంటే పరమాత్మ సంబంధమైనది, అది దైవ సంబంధమైనది. అందుకనే మనం సూర్యుడిని పొద్దున్నే పూజిస్తాం, చూసారా. పొద్దున్నే స్వామికి ఒక నమస్కారం, ఆయనకి కాస్త జలం అర్ఘ్యంగా సమర్పించడం, ఇవన్నీ మన సనాతన ధర్మంలో మొట్టమొదటి ఉన్నాయి. ఇవన్నీ కృతజ్ఞతాపూర్వకం. మనిషి కృతజ్ఞతగా ఆ భగవంతుడికి అనేక రూపాల్లో కృతజ్ఞత చెల్లించుకున్నాం. దిగంగానే కాస్త భూమాతకి దండం పెట్టుకునేటటువంటి వాళ్ళు, చూసారా. పంచమాతలు అని చెప్తారు, గోమాత, భూమాత, మన ననుగన్న మాత, అలాగే వేదమాత అని గోమాత, ఇట్లాగా 5 మాతలు ఉన్నాయి. ఈ 5 మాతలను వదలకూడదు. అలాగే 3-4 రకాల రుణాలు కూడా ఉన్నాయి. ఋషి రుణం అని, తండ్రి రుణం, పితృరుణం అని, దైవ రుణం అని, ఇలాంటివి. ఇవన్నీ తప్పనిసరిగా పాటించవచ్చు. అలా పాటిస్తేనే మనిషి అటువంటి కృతజ్ఞతాపూర్వకంగా ఉండేటటువంటి వాడు. కాబట్టి ఇక్కడ భూమి యందు ప్రవేశించి సస్యాదుల్ని అభివృద్ధి పరుస్తున్నది తానే అని భగవానుడు చెప్తున్నాడు, చూసారా. మీకు ఏ పంట పండినా కూడా, ఏ పుష్పం పూసినా కూడా, ఏ కాయ
కిందగా ఉండి కాయగా అయ్యి పండుగ అయ్యి నీకు చక్కగా రసంగా నోట్లోకి వెళ్ళేంత వరకు ఆయనే బాధ్యత తీసుకుంటున్నాడు. ప్రతి దశలోను అన్నిటికీ మూలం నేనే. అంతే కదా మరి. కందిపప్పు పండుతుంది, హాయిగా సాంబార్ కాసు తింటాము. పెసరపప్పు పండుతున్నాయి, హాయిగా పప్పు దోసకాయ వేసుకుంటాము. దోసకాయలు పండుతున్నాయి, రకరకాలైనవి. ఇవన్నీ ఎక్కడి నుంచి పండుతున్నాయి? అదే నేలలో అక్కడక్కడే నువ్వు పుచ్చకాయ చెట్టు పెడితే పుచ్చకాయ పండుతుంది, అదే నేల యొక్క సారాన్ని తీసుకుని దోసకాయ పండుతుంది, అదే నేల సారం తీసుకుని సొరకాయ పండుతుంది, పొట్లకాయ పండుతుంది. కానీ ఒకటే నేల. దీంట్లో అసలు ఎట్లా? ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క సారాన్ని ఇవ్వాలి కదా. కానీ ఒక్క సారాన్ని రకరకాల చెట్లకి రకరకాల రూపంలో ఇవ్వగలుగుతున్నటువంటి మహిమ భూమాతకు ఉందంటే ఆ భూమాత మరి ఎంత గొప్పది. దానికి ఎప్పుడైనా నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసావా? అటువంటి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటేనే కదా. చూసారా? అంటే ప్రతి దానిలో దైవం దర్శించడం అంటే ఎట్లా? ఇంతే. పొద్దున్నే వెలుగు రాగానే అమ్మయ్య అని చెప్పి సూర్యుడికి నమస్కారం చేసుకో, దిగంగానే భూమికి నమస్కారం చేసుకో. చూసారా? వీళ్ళకి పని పాట లేదండి, కనపడిన దానివల్ల మొక్కుతారు, పుట్టను మొక్కుతారు, చెట్టును మొక్కుతారు అని అంటారు. వాళ్ళు అనేవాళ్ళు అంటారు. కానీ అవన్నీ మనం లెక్క చేయవలసినటువంటి అవసరం లేదు. అంటే వాళ్ళంతా ఏంటంటే భౌతికవాదం. దేవుడు ఒక్కడే ఎక్కడో ఒకడు ఉంటాడు, ఒకే నామంతో ఉంటాడు, ఒకే పేరుతో ఉంటాడు, ఒకే రూపంతో ఉంటాడు అని అనుకుంటున్నారు. అట్లా ఉండేది అసలు దేవుడు కాదు, దెయ్యం అంటున్నారు మన సనాతన ధర్మం. చూసారా? ఆ విధమైనటువంటి గామావిశ్య భూతాని ధారయామ్యహమోజసా పుష్టామిషోషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక. మరియు నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను, అంటే నిలుపుచున్నాను ఆహార రూపంలో. రసస్వరూపుడగు చంద్రుణ్ణి సస్యములన్నింటినీ పోషించుచున్నాను. చంద్రుడు లేకపోతే ఔషధీ గుణాలు కలిగినటువంటి ఏ ఒక్క వృక్షమో బ్రతకదు. యాలకుకి ఆ ఫ్లేవర్ ఎందుకు వచ్చింది? లవంగాయికి ఆ రుచి ఎందుకు వచ్చింది? చూసారా? దాల్చిన చెక్కకి ఆ టేస్ట్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ చంద్రుడి కారణం. చంద్రుడికి కారణం పరమాత్మ. చూసారా? ఔషధీ గుణాలు కలిగినటువంటి ప్రతి వృక్షము, ప్రతి ప్లాంటు, ప్రతి చిన్న మొక్క ఆ చంద్రుడి యొక్క స్పర్శ కావాల్సింది. చూసారా? అటువంటి ఇవన్నీ కూడా నేనే చేస్తున్నాను. ధారయామి ఓజస అని చెప్పడం వల్ల జగత్తునందరి సమస్త పదార్థములకు ప్రాణికోట్లను శక్తిని సామర్థ్యమును బలమును వసమున్నది ఆ పరమాత్ముడే అని తెలియచున్నది. పై వాక్యం వల్ల శ్రీ కృష్ణమూర్తి వారు ఏం చెప్తున్నాడంటే, వసుదేవునికి జన్మించిన ఒక చిన్న ఉపాధి మాత్రమే నేను కాదు. ఏదో దేవకీ మాత గర్భాన జన్మించాను, వసుదేవుడికి పుట్టాను. చూసారా? మీలాగానే 5 అడుగులో 5.5 అడుగులో 6 అడుగులో ఉన్నాను. పాపం మనలాగా కూడా లేడు, ఆయన పొట్టిగా ఉంటాడంటే. మొన్న ఈ మధ్య ఎవరో చెప్పారు, ఆయన ఆకృతి ఏమంత గొప్ప ఇదేం కాదు, నల్లగా ఉంటాడు. ఆయన తెల్లగా కోటే వేసినట్టు ముక్కు, పెద్ద 46 అంగుళాల ఛాతీ, ఈ టైప్ ఎక్కడ వర్ణించలా. చూసారా? ఆయన ఎక్కిరించేవాళ్ళు అంటే పైగా నల్లవాడు, పొట్టివాడు, కిట్టిగాడు. చూసారా? అయితే ఆయన గుణ సౌందర్యం, ఆయన ధైర్యం, ఆయన ధర్మోపాసన, ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి చేసినటువంటి పోరాటాలు చెప్పటమే కాదు, అవసరమైతే కథన రంగంలో దూగినటువంటి మహానుభావుడు. కొంతమంది చెప్పటం వేరు, చేయించడం వేరు. చేయించదలిచినప్పుడు చేయించాడు, చెప్పి చేయించవలసినప్పుడు చేయించాడు. మహాభారత యుద్ధంలో ఆనుగా చేయవలసినటువంటి చాలా కార్యక్రమాలు తాను ఒంటరిగా కూడా చేశాడు. చూసారా? అలాగే బోధనలో అద్భుతమైనటువంటి బోధనలు చేశాడు. లేకపోతే ఈ ధర్మాన్ని మనం ఇవాళ వరకు మాట్లాడుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి కృషి అలాంటి కృషి అని ఇక్కడ అంటున్నాడు. చిన్న ఉపాధికి మాత్రమే కాదయా, విశ్వవ్యాప్తి జగద్భర్తకు అయినటువంటి స్పష్టమవుతుంది. మరియు సస్యములను అభివృద్ధిపరుచున్నది తానే అని చెప్పుట వల్ల జీవులు భుజించు ఆహారము సాక్షాత్ పరమాత్మ వల్లనే సంభవించుతున్నది. అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాము. చూసారా? అన్నం అంటే కేవలం రైస్ అనే కాదు, ఆహారం, ఆకలిని తీర్చేటటువంటి ప్రతి పదార్థం, అది పండవని, కాయవని, లేకపోతే స్వీట్ అవని, ఇంకేదైనా అవని, ఏది చూసినా కానీ ఆయన ద్వారా వచ్చింది. అటువంటి అన్నాన్ని పెట్టించుకుంటాం, కుంభాలు పారేయటం. ఇవాళ కూడా ఒక పెళ్ళిలో చూసాం.
ఎందుకు పెడుతున్నారు? ఇదివరకులాగా 5 రోజులు 6 రోజులు పెళ్లి చేస్తే బాగుండు. రోజు వచ్చాక కొన్ని పెట్టేదేదో సాంబార్ అన్నమును కొన్ని కరుడు అన్నమే పెట్టి రోజు పెట్టి 4 రోజులు పెట్టి ఒకరోజు ఎంత పెడుతున్నారు, అది తినలేసి వస్తున్నాం, అది మొత్తం బాగా చూసారా. కాబట్టి పెట్టించుకునేటప్పుడైనా సరే నాకు వద్దు అని చెప్పండి. వద్దు అనడం కూడా గొప్ప ప్రాక్టీస్. అసలు కొంతమంది పెడతా ఉంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు, అది ఇస్తాను నిండిపోతూ ఉంటుంది. చివరికి ఏదో పైన నందుతున్నాడు వదిలేస్తాడు. వదలమా పదార్థం వదలమా. సాక్షాత్ అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంలో ఉన్నది నేనే, అన్ని వస్తువుల్లోనూ ఉన్నది నేనే అన్నప్పుడు అన్నంలో ఎందుకు ఉన్నాడండి? కాబట్టి అటువంటి ఆ దేవదేవునికి సమర్పించి తదుపరి దైవభావంతో పూజించాలి. కాబట్టి సస్యములను భగవానుడు పోషించడంతో జనులకు అన్నం దొరకదు. సూర్య చంద్రాగ్నులు కనుక ఒక్కరోజు సెలవు తీసుకుంటే మొత్తం కూడా అంధకారం అయిపోయి ఏ ఒక్క ఆహార పదార్థం కూడా మండదు. అందుకని ఓజోన్ పొగలు పగిలిపోతున్నాయా బాబు, ప్రకృతిని కాపాడండి. సూర్యుడు కనుక అల్ట్రా వైరస్ కిరణాలు కనుక ప్రసరింపజేస్తున్నాడు డైరెక్ట్గా అంటే అక్కడ మాడి మసి అయిపోతామయ్యా. అందుకని మనం ప్రకృతిని కాపాడుకోవాలి. వృక్షతి ధర్మ ఏదో చెప్తున్నాం కదా, ఇప్పుడు వృక్షాలను పెంచండి. ఆ వృక్షాలను అవును, ఒక్కొక్క వృక్షం కొన్ని వందల వేల మందికి ఆక్సిజన్ ఇస్తుంది. ఆ ఎదురుగా ఉన్నటువంటి అంత పెద్ద మానైనటువంటి ఆ వేప చెట్టు వల్ల వచ్చేటటువంటిది బోళ్ళ టన్నుల కొద్దీ ఆక్సిజన్ లభిస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కొంతమంది కాన్సెప్ట్ బయలుదేరి పుట్టినరోజుకి నీకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని మొక్కలు నాట. సత్యం 60 మొక్కలు ఎక్కడ పెడతాం అనుకున్నావా? కాబట్టి మొక్కలు నాటండి. చూసారా, ఈ రోజు ఎవరికి భోజనం పెట్టకపోయినా పర్లేదు, భోజనాలు బాగా దొరుకుతాయి అన్ని చోట్ల. చూసారా, ఇప్పుడు చిన్నది అరక్కి వస్తున్నారు చాలామంది. చూసారా, ఇప్పుడు ఇట్లాంటివి కావాలి. మనం ఏదైనా దానం చేయాలంటే అదే మొక్కదానం చేయండి. ఇప్పుడు మళ్ళీ బయలుదేరి మళ్ళీ ప్రకృతి మీద మొదలుపెట్టారు. చూసారా, కనీసం మన ఆవరణ కాకపోయినా మన ఇంట్లోనే పెట్టుకోవాలని రూల్ పెట్టుకుని 60 మొక్కలు పెట్టి ఖాళీ ఎక్కడ ఉన్నారు బాబు, మొత్తం అంతా ప్లాస్టింగ్ చేసాంగా అని అనుకోవద్దు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టండి. హై స్కూల్లో ఖాళీ ఉంటుంది, ఎలిమెంటరీ స్కూల్లో ఖాళీ ఉంటుంది. మళ్ళీ దానికి ఎవరు నీళ్ళు పోయారు, అదొక సమస్య. చూసారా, ఈ మధ్య సైకిల్ క్లబ్ వాళ్ళు, గుడివాడ సైకిల్ క్లబ్ వాళ్ళు మొన్న ఎవరో చెప్పారు, అక్కడ సైకిల్ క్లబ్ అని ఒకటి పెట్టారు. సైకిల్ దొక్కే వాళ్ళు అందరూ కలిపి ఒక క్లబ్గా ఏర్పడ్డారు. ఎక్కువ డాక్టర్లు ఉన్నారు దానిలో. వాళ్ళు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. రోజుకి 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు దొక్కుతున్నారు వాళ్ళు. మొన్న ఈ మధ్య పోయి దొండపాడు గ్రామం పోయారు. అట్లా రోజుకో గ్రామం అటు మొన్న మధ్య ఉంగుటూరు వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే ఇక్కడ వృక్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి రోడ్ సైడ్ కానీ పంచాయతీ ఆఫీసుల్లో కానీ స్కూల్స్లో కానీ మొక్కలు మేమే ఇస్తాం సైకిల్ క్లబ్ వాళ్ళం. దీన్ని చక్కగా పెంచి పోషించడానికి నెలకు 2000 3000 తీసుకుని కాస్త ఆ సాయంత్రం పూట నీళ్లు పోసేవాడు కావాలి, ఫెన్సింగ్ అన్నీ మేమే వేస్తాం అని ఒక పెద్ద కాన్సెప్ట్ పెట్టారు. ఆ దొండపాడు విలేజ్లో పెట్టారు. మొన్న మధ్య అక్కడ ఊటూరులో పెట్టారు. మొన్న ఎవరో మీటింగ్లో చెప్తుంటే విన్నా, ఎంత గొప్ప కాన్సెప్ట్ అది పర్యావరణం మీద. మనం ఏదైనా దాన ధర్మాలు చేయదలుచుకుంటే ఆ టైప్లో ఉండాలి. మానవాళి మొత్తానికి ఉపయోగపడాలి. మొన్న ఆయన ఎవరికి పుట్టినరోజు వచ్చిందనంట, ఎందుకు అనవసరంగా ఆడికి వీడికి అందరూ నా ఫ్రెండ్స్ అయితే నాలాంటి వాళ్ళే ఉంటారు కదా, మరీ తక్కువ వాళ్ళతో మరీ ఎక్కువ వాళ్ళతో మన రేంజ్ వాళ్ళతో చేస్తూ ఉంటాం కదా. వీళ్ళందరం తీసుకెళ్ళి రెస్టారెంట్కి తీసుకెళ్ళి 10,000 20,000 తగలెట్టం ఎందుకు అనుకున్నాడు. బెంచి 3,500 3,200 అంట. 10 బెంచీలు కొని ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పడేసి. ఎంత గొప్ప కాన్సెప్ట్ అది. ఎంతమంది వస్తారు అక్కడికి? 300 మంది రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పెద్ద వాళ్ళందరూ అక్కడ రావాల్సిందేగా. ఎవడైనా అప్పుడు జీవితంలో ఒకసారైనా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాడు. చూసారా, అక్కడ కొంతమంది ఆ శ్మశానం దగ్గర వేయించారండి, చక్కగా బెంచీలు వేయించారు. ఇవన్నీ ఉపయోగపడేటటువంటి. చూసారా, ఇది సోషల్ కాన్షియస్నెస్. ఇదే భగవంతుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉంటే సూర్య చంద్రాగ్నులకు ప్రకాశమేమో లోపం అంధకారం అవుతుంది కదా. కాబట్టి ఎన్నో అనుకూలములు చేసి ప్రాణాలని భరించినట్టు ఆ జగద్ధాత్రికి మనుషులు సదా కృతజ్ఞతలై ఉండాలి. సదా కృతజ్ఞతలు అయి ఉండాలి అని అంటే ఏదో ఒక నమస్కారం పెట్టేశాం స్వామికి కృతజ్ఞత అని అంటాం, థ్యాంక్స్ అని అంటాం కాదు. నువ్వు చేతల ద్వారా ఏం చూపించావు. అదే అనుకున్నాం కదా, ఏదైనా చేయదలుచుకున్న దాన ధర్మం ఏంటంటే ఓపిక చేసుకుని 10 మొక్కలు పెట్టు. 10 మొక్కలు పెట్టి ఒక్కొక్క మొక్క 10 టన్నుల ఆక్సిజన్ రిలీజ్ చేస్తాడు. చూసారా, అట్లాగా భగవానుడు ఏ ప్రకారంగా ప్రజలకు మేలు చేస్తున్నాడు అంటే భూమి యందు ప్రవేశించి బలముచే సమస్త ప్రాణులు భరించుతున్నాడు.
సమస్త ప్రాణులకి కావలసినటువంటి అన్న ఆహార పదార్థాలనే కాకుండా ఔషధీకృతమైనటువంటి మొక్కలను కూడా ఆయనే ఇస్తున్నాడు. మీరు ఏ మందు తీసుకున్నా ఇవాళ హోమియోపతి తీసుకోండి, ఆయుర్వేదం తీసుకోండి, అల్లోపతి తీసుకోండి, ప్రతి ట్యాబ్లెట్లను కూడా మొక్కల ద్వారా వచ్చినటువంటి ఆ ఔషధానికి సంబంధించిన రసాలకు సంబంధించినటువంటి క్రూడ్ ఉండదు. చూసారా, ఏదో పదార్థంతో ట్యాబ్లెట్ తయారవ్వాలి కదా, అదంతా భూమి నుంచి వచ్చినటువంటి మొక్కల వల్లే తయారవుతుంది. కాబట్టి కావున జీవులు ఏమి చేయాలి, ఇంతకీ అంటే అతనికి సదా కృతజ్ఞతలు ఉండాలి. ఏ విషయంలో కృతజ్ఞతలుగా ఉంటున్నాము అని అంటే, నేను ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను కాబట్టి ఆయనకు నమస్కారం పెడతాను, నేను అనుకున్న జాబ్ వచ్చింది కాబట్టి ఆయనకి నమస్కారం పెడతాను, నేను అనుకున్నటువంటి పిల్ల కుదిరింది కాబట్టి వివాహం అవుతుంది కాబట్టి నమస్కారం పెడతాను. కానీ సదా కృతజ్ఞతలు అయి ఉండాల్సింది. మనం అప్పుడప్పుడు మాత్రమే మన కృతజ్ఞత వెలుగుతున్నాం, కానీ ప్రతి విషయంలోనూ లెగిసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రతి విషయంలోనూ ఆయనకి మనం సదా ఈ విధంగా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అబ్బా, నేను లోపల ఉండి అరిగిస్తున్నానయ్యా, మీరు ఇటువంటివి తింటున్నారు, తినవలసినవి తినకుండా ఎంత కష్టమైన ఏంటండి, మిల్లులాగా లోపల ఉండి వేసినట్టు శుభ్రంగా అరిగించాను. తెల్లారేకంటే అలా దానికే దానిలోంచి కొంత పోర్షన్ రక్తంలో పంపిస్తున్నాడు, కొంత పోర్షన్ లివర్లో పంపిస్తున్నాడు, కొంత పోర్షన్ ఎముకల్లో ఉండేటువంటి మజ్జ రూపంలో తయారు చేస్తున్నాడు. చూసారా, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ న్యూట్రియంట్స్ తయారయ్యి జుట్టులోకి వచ్చేది జుట్టుకు వస్తుంది, గోరులోకి వచ్చేది గోరులోకి వస్తుంది. ఏమిటి అసలు ఈ మెకానిజం? అద్భుతమైనటువంటి మెకానిజం కదా. ఇంత మెకానిజం నీ ప్రమేయం లేదు, నువ్వు నిద్రపోతున్నావు, తినేసి మెదలకుండా ఊరుకున్నావు, అరుగు అని ఏమైనా ప్రార్థన చేసావా? ఏం అవసరంలా, నువ్వేమి అడగవసరంలా, ప్రార్థన చేయవసరంలా, అరిగిపోతావు. చూసారా, అరుగుతుంది కదా అని ఏది పెట్టి అది వేయకుండా, ఆయన కష్టపెట్టుకోకుండా అరిగేటటువంటి వస్తువులు వేయి. చక్కగా పొట్లకాయ, బీరకాయ ఇలాంటివి ఎప్పుడన్నా అప్పుడప్పుడు నవ్వుతున్నాడు ఆయన. అట్లాగా ఈ విధమైన వైశ్వానుడయ్యా, నేను జఠరాగ్నిగా ఉన్నాను, ప్రాణముల యొక్క శరీరం ఆశ్రయించి ఉన్నాను, ప్రాణాపాన వాయువులతో కూడుకొని 4 విధములుగా అన్నాన్ని పచనం చేస్తున్నాను. పప్పు గుత్తి తీసుకుని పప్పుని కనుక మనం మెదుపుతామే, అట్లాగా మనం తిన్నటువంటి ప్రతి పదార్థాన్ని 4 విధాలైన పప్పు గుత్తుతో ఆయన శుభ్రంగా నూరేసి ఆ రసాన్ని పంపిస్తాం. మ్యాక్సిమం గ్రైండింగ్ అంతా ఈ 32 చేస్తాయి. ఈ 32 గ్రైండింగ్ ఫుల్గా నవ్వుతాయి, నవిలేసి రసం ద్వారా లోన పంపిస్తాయి. ఏదైనా పొరపాటు నవలలేకో లేదా టీవీ చూస్తూ అదేదో మా నాయనమ్మ అనేది ముద్ద 32 సార్లు నవలాలి ఎదవా అనేది. అంటే 32 పళ్ళు ఉన్నాయి కాబట్టి 32 సార్లు నవలాలి. నవిలితే పెద్ద పని ఉండదు లోపల మిషన్కి. మనం నవిలేటటువంటి తీరిక లేకోకుండా అక్కడేదో కొంపం మునిగిపోయినట్టుగా మనం టీవీ చూస్తూ తింటాం కదా. కొన్ని నవలకుండా వెళ్ళిపోతుంటాయి, కొన్ని భక్ష్యములు, కొన్ని లేఖ్యములు, కొన్ని చౌష్యములు ఏదో చెప్తాడు కదా వినాయక దీనిలో. కొన్ని కొరికి తినేయి, కొన్ని తాగేయి, కొన్ని చప్పడించేయి, చలివిడి లాంటివి చప్పడిస్తాం, అవునా? కొన్ని పానకాలు తాగుతాం, పానకం లాంటి ద్రవ పదార్థాలు, కొన్నింటిని కొరికి తింటాం. ఇట్లా 3-4 రకాలైన పదార్థాలు ఏది చేసినా చివరికి రసంగానే వెళ్తుంది లోపలికి. డైరెక్ట్గా ఏ పదార్థాన్ని కూడా మనం మింగం కదా, దాన్ని రసంగానే చేస్తాం. అట్లా రసంగా చేసినటువంటి లోపలికి వెళ్ళినటువంటిది చివరి టిష్యూలో ఉన్నటువంటి చివరి కణాన్ని, ఆ కణంలో మళ్ళీ 4-5 పొరలు ఉంటాయి. ఆ పొరలను తొలుచుకుని అసలైనటువంటి ఆ పొరలోకి వెళ్ళేటటువంటి మార్గాన్ని సుగమం చేసేటటువంటి వాడు కాకపోతే మన వల్ల అవుతుందా? 1-2 పుట్టిన దగ్గర నుంచి తిన్నాను. ఎన్ని టన్నులు తిన్నానా లేదా? బస్తాలు తిని ఉంటాను. అవన్నీ ఎట్టానికి ఇచ్చాడు, ఎడుదటి పంపించాడు. పొద్దున్నే గల్లా వాషౌట్ చేయవలసినవి వాషౌట్ పంపించేస్తున్నాడు. ఇంత క్రియ జరుగుతుంటే ఆయనకి సదా కృతజ్ఞతగా ఉండగా ఆయన లేడని వాదిస్తావేంటి? నాస్తికుడా ఉన్నారుగా, లేడని వాదించేవాళ్ళు కూడా ఉన్నారుగా. ఇప్పుడు తగ్గిపోయారు. 77, 78, 80 లోపల కనపడేవాళ్ళు నాస్తికులు కూడా. లేడని. మరి ఎట జరుగుతున్నాయి ఇదంతా? దానంతగా జరిగిపోతుంది. ఇదేంటి పొద్దుగుతుంది తెల్లారుతుంది, దానంతగా జరిగిపోతుంది. ఇదేంటి మరి 9 గ్రహాలు 10 గ్రహాలు చెబుతున్నాం, ఇక బోడని కోటాను గ్రహాలు ఉన్నాయంటున్నాం. ఒకదానికి ఒకటి రాపిడి లేకోకుండా దేని టైమింగ్లో అది తిరుగుతూ ఉంటే ఊటి గుద్దుకుంటున్నామండి. పైకి ఒకదాని చుట్టూ ఊటి తిరుగుతూ ఉంది.
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని అన్నారుగా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుడి చుట్టూ తిరుగుతాము. ఎక్కడ కూడా దేనికి అంటుకుంటున్నాం. మరి ఇదంతా ఎక్కడ దాని అందరికీ అదే జరుగుతుందని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆఖరి సమాధానం ఏంటంటే దాని అందరికీ అదే జరిగిపోతుంది. 21 రోజులు కోడి పెట్ట ఆ గుడ్ల మీద కూర్చుంటే పిల్ల ఎట్ట తయారవుతుందని మన కళ్ళ ముందు కనబడుతుందా లేదా? మన పొట్టలో ఎట్ట తయారవుతుందో మనకు తెలియకపోవచ్చు. 3 వారాలు కోడి పెట్ట దిగపోకుండా వేడికి ఆ గుడ్లను అలా పెట్టుకుని అలా చేస్తే లోపల నుంచి జీవం ఉత్పత్తి అవుతుందా లేదా? ఏంటి ప్రక్రియ, ఎలా జరుగుతుంది? అది చెప్పలేదు, నేను చెప్పలేదు, ఎవడేమో. అది చెప్పిన సీక్రెట్ ఆ వాడికే తెలియాలి తప్ప. ఆ గుడ్లో ఉన్నటువంటి ఆ తెల్లటి సోన ఆ పచ్చటి సోన కలిపి ఒక కోడి పిల్లగా తయారైతే ఎట్ట తయారవుతుందండి? అది ఏ రకంగా తయారవుతుంది? అంతుపట్టలేటువంటి విషయం కదా ఇవన్నీ సృష్టి రహస్యాలు కదా. అవన్నీ వాడిని ఎవరో ఒక మంది జరిపిస్తున్నాడు కదా అనేటటువంటి సదాకృతంతో ఉండవయ్యా నువ్వు అంటూ ఇక్కడ ప్రాణినాం దేహమాశ్రితం అని చెప్పడం వల్ల భగవంతుడు అతి సమీపమున దేహం అందే ఉన్నాడు. ప్రతి ప్రాణిలోను ప్రతి దేహంలోనూ ఉన్నటువంటి ప్రాణస్వరూపంలో నేను ఉన్నాను. చూసారా? నిశ్చయం కావున తమ శరీరం దైవ సన్నిధముగా భావించండి. ఈ శరీరాన్ని ఆషామాషిగా చూడవద్దు. ఇది నల్ల పెయింట్ అయితే నల్లగా ఉన్నాం, ఏదో కాస్త అటు ఇటు కానీ పెయింట్ అయితే తిట్ట ఉంది, అటు ఇటు కానీ బాగా తెల్ల పెయింట్ అయితే అట్లా ఉన్నాయి. పెయింట్ డిఫరెన్సే కానీ ఇదన్నీ రథాలన్నీ మామూలు. ఈ రథంలో ఊరేగుతున్నటువంటి రథికుడు మాత్రం ఒకడే. మళ్ళీ పేరు డిఫరెంట్గా పెట్టుకున్నాం, విష్ణుమూర్తినో శివుడనో అమ్మవారినో పెట్టుకున్నావు తప్ప ఊరేగేది మాత్రం ఒకటే దేవుడు అని మాత్రం గుర్తించుకుని తమ శరీరము దైవ సన్నిధిగా భావించారు. ఇటుక రాళ్లతోనూ కట్టినటువంటి గుడిని మాత్రమే అది దైవ సన్నిధి పెట్టుకున్నాం అంతే, నిగ్రహం కోసం. అసలు సన్నిధి ఏంటంటే నీ దేహమే. నీ దేహమే దేవాలయము. నీ దేహాన్నే నువ్వు పవిత్రంగా చూసుకోలేక, నీ దేహం అంటేనే నీకు ఇంట్రెస్ట్ లేక, నీ దేహానికి నువ్వు ఇవ్వాల్సినటువంటి పోషణ సరి ఇవ్వక, అయితే విపరీతమైనటువంటి లంకణాలతోనో అదే ఉపవాసాలతోనో లేకపోతే అతి విపరీతమైనటువంటి తిండి వలన దీన్ని చెడగొట్టుకోకుండా ఈ దేహాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలి. దైవ సన్నిధి లోపల ఉన్నాడు దేవుడు. దీన్ని శుభ్రంగా తుడుచుకో, దీన్ని శుభ్రంగా కడుక్కో. కార్తీక మాసం స్నానం చేయి. పొద్దున్నే 4ంటికి లేకపోయినా కనీసం 5ంటికి లేయి. కార్తీక మాసంలో చేయవలసినటువంటి 3 పనులు చెప్తున్నారు. 3 విశిష్టత. ముఖ్యమైనది ఏంటి? స్నానం, రెండోది దీపం, మూడోది దానం. ఈ మూడిట్లో 3 చేయాలి. ఒకసారి చేసినా కానీ 100 సార్లు చేసినట్టు భాష చెప్పినట్టుగా. ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టుగా, ఒక్కసారి దానం చేస్తే 100 సార్లు దానంతో సమానం అంట. కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి మొన్న కూడా మేము ఎక్కడ మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ 3 తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే కార్తీక మాసం కరువు కాలం. మనకంటే ఇప్పుడు పొట్టలు నిండిపోయిన ఇప్పుడు మనం ఏ కాలం ఏంటో మనకు తెలియట్లేదు. కార్తీక మాసం వచ్చిందంటే రైతాంగానికి కట్టకట్టలాడేటటువంటి దాన్ని కార్తీక మాసం అన్నారు. ఏమిట్రా అంటే కట్టకట్టలాడేది. ఏంటి అని అంటే వాడు ఏప్రిల్ మే ఎండాకాలంలో దుక్కులు మొదలెట్టిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఖర్చు మొదలు పెడితే వాడి దగ్గర కట్టుకున్నటువంటి పురులో ఉన్నటువంటి వడ్లన్నీ అమ్మితే ఆ విత్తనాలకేను ఎరువులకి కూలీలకి అంతా అయిపోయి ఇప్పుడు పొట్ట దశలో వచ్చి కూర్చుంది. ఇంకా పంట రావడానికి ఇంకొక నెలన్నర ఉంది. డిసెంబర్ రావాలి. ఈ లోపల విత్తనాలన్నీ అయిపోతాయి. తినడానికి తిండి ఉండేది కాదు. అన్నీ అందులోనే కదా. ఆ పుట్టిడే బండి. పుట్టిడంటే 10 బస్తాలు. 10 బస్తాల్లోనే బట్టలు కొనుక్కోవాలి, పిల్లలను చదివించుకోవాలి, అన్నీ చేయాలి. ఇంతవరకులాగా ఇన్ని వృత్తులు, ఇన్ని వ్యాపారాలు, ఇన్ని వ్యవహారాలు, ఇంత ఆదాయాలు లేవు. ఇంత వస్తు సంపద కూడా లేదు. చూసారా? ఆ దానిలోనే మిగిలింది జాగ్రత్త చేసుకుంటూ వచ్చేటప్పటికి కట్ట అంటే అక్టోబర్ నెల కార్తీక మాసం ఎంటర్ అయ్యేటప్పటికి ఇంట్లో ఇత్తులు అయిపోయాయి. అప్పుడు ఏం చేసేవారంటే ఆ ఓడలో ఉన్నటువంటి కాస్త 10-15 ఎకరాలు కలిగినటువంటి జమీందారు, ఆ రోజుల్లో పెద్ద గొప్ప 10-15 ఎకరాలు ఉన్నాయంటే ఆ ఆసాం దగ్గరికి వెళ్ళి, బాబు 2 బస్తాలు వడ్డీవు, నేను ఆడించుకుని తినాలి. డిసెంబర్లో నీకు ఈ 2 బస్తాలకి ఇంకో బస్తాన్నర కల్పిస్తాను. పిన్నమనేని వీరయ్య గారు చేసిన వ్యాపారం ఇదే. పిన్నమనేని కోటేశ్వరరావు గారి తండ్రి గారు ఆ రోజుల్లో 10 అట్లు నీకు కొలిస్తే 5 అట్లు 15 అట్లు నాకు నువ్వు కొలవాలి డిసెంబర్, నీకు అక్టోబర్లో కొలుస్తున్నాను. ఆ రకంగా ఉండేదండి కార్తీక మాసం. ఇక సరే ఉన్నాడు రేపు పొద్దున తీరుస్తాడని చెప్పి ఇస్తా.
అసలు శాంతం భేదాభిక్కి ఉన్నారు. కూలీ నాలి చేసుకుంటూ ఆ పూట కాకూడదు, పిట్టను కొట్ట పొయ్యిలో పెట్టాలనేటటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఎలా గడుస్తుంది? అప్పుడు ఈ కార్తీక మాసంలో దానం చేయండి అన్నారు. అది కూడా అన్నదానం చేయండి అని అన్నారు. రెండోది అథవా అన్నదానం తర్వాత చేయదలుచుకుంటే వస్త్రదానం చేయండి అని అన్నారు. ఎందుకు? విపరీతమైనటువంటి శీతాకాలం. ఇప్పుడులాగా కాంక్రీట్ జంగిల్స్ ఎక్కడున్నాయి? ఉంటే పూరిపాకలు పందేళ్లలో పడుకుని ఎట్టగొట్ట జీవితాన్ని గడిపేవాళ్ళు. కప్పుకోవడానికి రగ్గు ఉండేది కాదు, ఏముండేది కాదు. చూసారా? చేయండి, వస్త్రదానం చేయండి అంటే అవసరమైన టైంలో అన్నదానం చేసినా, అవసరమైన టైంలో వస్త్రదానం చేసినా అది 100 సార్లతో సమానం. ఆ అవసర కాలం ఏంటి అంటే ఆ రోజుల్లో కార్తీక మాసం. చూసారా? సరే, దీపదానం గురించి కూడా చెప్పుకోవచ్చు. దీపం అంటే ఏంటంటే ప్రతి ఇంట్లో దీపం పెట్టమనేవాడు. ఎందుకు? ఆ రోజు ఇంత ఎలక్ట్రిసిటీ లేదు కదా అసలు. మరీ విపరీతమైనటువంటి చలి, పైగా చీకటి, ఏమీ కనపడేది కదా. ప్రతి ఇంట్లో ఒక దీపం వెలిగిస్తే ఎవరి పనులు వాడు చక్కగా పెట్టుకుంటానికి, ఆ దీపాన్ని చూసి ఇంకో దీపాన్ని చూసి అట్లా ఆ వెలుగులో ఆ క్రీనీడలో పనులు చేసుకునేటటువంటి వాడు. పైగా శీతాకాలం అవటం వల్ల ఆ రోజుల్లో వెచ్చదనం కోసం ఆ దీపాన్ని వెలిగించి, అది కూడా నువ్వుల నూనెతో వెలిగించడం వల్ల ఆ వచ్చేటటువంటి వేడి మనిషి యొక్క ఆరోగ్యానికి మంచిది అని కూడా అంతా ఒక రకమైనటువంటి సైన్స్తో కూడినట్టు. అది ఆ రోజు చెల్లింది కాబట్టి ఈ రోజు దానికి పెద్దగా మనకి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్లు, ఎక్కడ పడితే అక్కడ లైట్లు వచ్చినాయి కాబట్టి దీపం యొక్క ప్రాముఖ్యం. సరే, ఇదంతా లౌకికం. పారమార్థికం అనేటువంటి విషయం ఏంటి అంటే దీపము అంటే జ్యోతి, జ్ఞానజ్యోతి, వెలుగు. చూసారా? దాన్ని వెలుగుని జ్ఞానము అన్నాడు. చీకటి అంటే భయం. చీకట్లో మనకేం కనపడదు కాబట్టి భయం. ఆ చీకటిగా ఉంది, సరిగ్గా కనపట్లా, దాన్ని చూసి పాము అనుకున్నాం. తీరా వెలుగు వచ్చిన తర్వాత అది పాము కాదు, తాడని అర్థమైంది. అంటే చీకటి అనేటటువంటిది అజ్ఞానానికి సింబల్. అజ్ఞానాన్ని పారదోలటానికి వెలుగుని ప్రసరింపజేసే విధంగా ఆ రకమైనటువంటి జ్యోతిని పెట్టమన్నారు. అది ఎక్కడ పెట్టమన్నారు? సాయంత్రం పూట మీరు ఎక్కడ పెట్టకపోయినా కానీ గడప దగ్గర ఒకటి పెట్టమన్నారు. అదేంటి పరిస్థితి అని అంటే అది బయట వాళ్ళకి కనపడాలి, లోపల కనపడాలి. అంటే ఏంటి? పారమార్థిక జ్ఞానం ఏంటి? లోపల అంటే నీ అంతఃశుద్ధి జరగాలి, లోపల జ్ఞానజ్యోతి వెలగాలి, ఆ ప్రసరణ బయటికి కనపడాలి, అందరికీ కూడా ఆ వాతావరణాన్ని పంచిపెట్టాలి. ఇవి చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి మనం వెళ్ళి కార్తీక మాసం దీపాలు పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడితో మనం ముగించుకుని నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందామండి. జై సాయిరామ్. జై సాయిరామ్. పాట పాడేసేయండి ఎందుకు. సదా శివ